వెల్కమ్ టు బ్యాటిల్ ఫీల్డ్. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల పోరు రంజుగా సాగబోతుంది. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన 6 నెలలకు జరగనున్న లోక్సభ సమరానికి ప్రధాన పార్టీలు అన్నీ సిద్ధమయ్యాయి. ప్రతిపక్ష పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీ 1-2 స్థానాలు మినహా మిగిలిన అన్ని సీట్లకు అభ్యర్థులను ప్రకటించాయి. కేవలం ఖమ్మం, వరంగల్ బీజేపీ పెండింగ్లో పెడితే హైదరాబాద్ను మాత్రం బీఆర్ఎస్ పెండింగ్లో ఉంచింది. ఇక అధికార కాంగ్రెస్ కూడా గెలుపు గుర్రాల అన్వేషణను దాదాపు కొలిక్కి తీసుకొచ్చింది. ఇప్పటికే 9 మంది అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ మరో 8 మందిపై కసరత్తు పూర్తి చేసింది. ఈరోజు రేపు అభ్యర్థుల పేర్లను కూడా అధికారికంగా ప్రకటించేందుకు రెడీ అవుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయంతో వచ్చిన ఊపును కొనసాగించి 14 స్థానాల్లో గెలవాలని టార్గెట్ పెట్టుకుంది అధికార కాంగ్రెస్. ఇక కమలం పార్టీ కూడా కనీసం డబుల్ డిజిట్ చేరుకోవాలని తహతలాడుతుంది. ఈ 2 జాతీయ పార్టీల మధ్య నలిగిపోతున్న బీఆర్ఎస్ మళ్లీ పుంజుకొని సత్తా చాటుకునేందుకు ఈ లోక్సభ ఎన్నికలే టార్గెట్గా పెట్టుకుంది. ఇలా 3 ప్రధాన పార్టీలు ప్రత్యేక వ్యూహాలతో పార్లమెంట్ ఫైట్కు సిద్ధమవుతున్నాయి. బీఆర్ఎస్ నుంచి భారీగా వలసలను ప్రోత్సహించిన కాంగ్రెస్, బీజేపీలు ఎక్కువ టికెట్లు వలస నేతలకే ఇచ్చాయి. ఇలా పార్టీలు మారిన వారి జాతకాలు ఎలా ఉండబోతున్నాయి? పార్టీ పలుకుబడి పనిచేస్తుందా? నేతల ఇమేజే ఆయా పార్టీలకు విజయాన్ని అందించబోతుందా? తెలంగాణలో 17 లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ 14 టార్గెట్గా పెట్టుకుంటే బీజేపీ కనీసం 10 స్థానాలైనా దక్కించుకోవాలని ముందుకెళ్తుంది. ఇక బీఆర్ఎస్ గత లోక్సభ ఎన్నికల సమయంలో కారు సారు 16 అంటే ఈసారి కారు సారు 6 అయినా రాకపోతాయా అని ఫైట్ చేస్తుంది. ఇదే అంశంపై ఒక్కొక్క నియోజకవర్గాల వారీగా లోక్సభలోని ప్రతి నియోజకవర్గాల వారీగా ఇప్పటికే అభ్యర్థులంతా దాదాపు ఖరారయ్యారు. కొన్ని అధికారికంగా రావాల్సి ఉన్నాయి, మరికొన్ని అధికారికంగా వచ్చాయి కూడా, పేర్లు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ 9 మంది అభ్యర్థులను ప్రకటించింది. బీఆర్ఎస్ మొత్తం 16 మంది అభ్యర్థులను ప్రకటించింది. కేవలం హైదరాబాద్ ఇంకా ప్రకటించాల్సింది, అది పెద్దగా లీస్ట్ బాదర్ బీఆర్ఎస్ పార్టీకి. ఇక బీజేపీ కూడా ఖమ్మం, వరంగల్ 2 స్థానాలను పెండింగ్లో పెట్టింది. మిగిలిన 15 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. అభ్యర్థుల వారీగా, నియోజకవర్గాల వారీగా పరిస్థితి ఎలా ఉంది, ఆయా పార్టీల వాతావరణం ఏముంది, ఆయా అభ్యర్థుల బలాలేంటి, బలహీనతలేంటి, ఇదే అంశంపై చర్చిద్దాం. మనతో పాటు జైన్ అవుతున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు. నాగేశ్వర్ గారు, గుడ్ ఈవినింగ్. తెలంగాణలో ఇంకా చాలా టైం ఉంది. వాస్తవానికి ఎన్నికలకు ఇంత సుదీర్ఘ సమయం గతంలో ఎప్పుడు రాలేదు. ఇప్పుడు 1.5 మంత్ ఉంది ఇంకా కూడా. అయినా అన్ని పార్టీలు కూడా ప్రకటించేశాయి. ముందుగానే ఎన్నికలు వస్తాయని కొన్ని భావించాయి, కొన్ని ముందు నుంచే ఎన్నికల్లో ప్రచారంలో ఉంటే బాగుంటాయనుకున్నాయి. ఆ రకంగా చూసుకుంటే మొత్తం 16 స్థానాలు, హైదరాబాద్ మినహా 16 స్థానాలను బీఆర్ఎస్ ప్రకటించింది. ఖమ్మం, వరంగల్ మినహా 15 స్థానాలు బీజేపీ ప్రకటించింది. 9 స్థానాలు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఇంక 8 కూడా దాదాపు ఖరారు చేసింది, కానీ అధికారికంగా ప్రకటించలేదు. మీకేమనిపిస్తుంది అంటే అభ్యర్థులను ప్రకటించినారు, మీరు అభ్యర్థులను గమనించారు. చాలా వరకు బీజేపీలో దాదాపు సగం మంది బీఆర్ఎస్ నుంచి వచ్చిన నేతలకి పెద్దపీట వేశారు. కాంగ్రెస్ పార్టీలో ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్ళ ఈ 3 స్థానాల్లో కూడా బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళకే కాంగ్రెస్ అభ్యర్థులు అయ్యారు. అలా పార్టీలు మారిన వారితో పార్టీకి లాభం అవుతుందా, లేకుంటే పార్టీలు మారడం ఆ అభ్యర్థులకు, ఆ నాయకులకు కలిసి వస్తుందా? అంటే మీ ప్రశ్నకు ఆన్సర్ కావాలంటే ప్రజలు లేదా ఓటర్లు ఏ అంశాల ఆధారంగా ఓటు వేస్తారు? సహజంగా ప్రభుత్వాల పనితీరు ఒక అంశం. అంటే ఇప్పుడు బీజేపీకి మోడీ ప్రభుత్వ పనితీరు, కాంగ్రెస్కు రేవంత్ రెడ్డి ప్రభుత్వ పనితీరు, బీఆర్ఎస్కేమో ఆల్రెడీ ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం లేదు కనుక మంచో చెడో ఉన్నదే పాత నడుస్తుంది. ఇది మొదటి అంశం. రెండవది పార్టీకి ఉన్న లాయాలిటీ, ఆ పార్టీకి ఉన్న బలము, పార్టీకి ఉన్న కోర్ ఓటు, కోర్ ప్లస్ ఓటు, ఈ 2 రకాలు ఉంటాయి. కోర్ ఓటు ఏమో వరస్ట్ కేస్ సమయంలో కూడా, అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్ అని ఎల్సీఎం అని మనం మ్యాథమెటిక్స్లో చదువుకుంటాం. సో ఆ లీస్ట్ కామన్ ఓటింగ్, అది హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కూడా మ్యాథమెటిక్స్లో ఎస్సీఎఫ్ అని. ఇది హైయెస్ట్ కామన్ ఓటింగ్. అంటే ఏదైనా ఒక పార్టీకి లీస్ట్ ఓటింగ్ ఉంటుంది వర్స్ట్ కేస్ సినారియోలో, బెస్ట్ కేస్ సినారియోలో హైయెస్ట్ ఓటు ఉంటుంది. ఈ ఓటు రెండవది. మూడవది మీరు అన్నట్లు క్యాండిడేట్. సో అభ్యర్థి, ఆ అభ్యర్థి బలబలాలు, ఈ మొదటి 2 కాన్స్టాంట్, ఇప్పటికిప్పుడు మారేవి లేవు. అఫ్ కోర్స్ మార్చినా అది కాన్స్టిట్యున్సీ స్పెసిఫిక్ కాదు, అది మ్యాక్రో లెవెల్గా స్టేట్ స్పెసిఫిక్, నేషన్ స్పెసిఫిక్. ఇప్పుడు మోడీ ప్రభుత్వ పనితీరు పైన ఆల్రెడీ ప్రజలకు ఒక అభిప్రాయం ఉండుంటుంది. ఇప్పుడు కొత్తగా మోడీ ప్రభుత్వ పనితీరు పైన అభిప్రాయం మారదు. కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై కూడా రాష్ట్రంలో మోరాల్లెస్ అభిప్రాయం ఫామ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ 1.5 మంత్లో అది సిగ్నిఫికెంట్గా మారేది ఉండదు. అందువల్ల ఈ 2 ఫ్యాక్టర్స్ కాన్స్టాంట్ అయినప్పుడు, ఇండిపెండెంట్ ఫ్యాక్టర్స్ అయినప్పుడు డిపెండెంట్ ఫ్యాక్టర్ ఏంటి? డిపెండెంట్ ఫ్యాక్టర్ వచ్చే వరకు క్యాండిడేట్ అవుతారు.
అందువల్ల ఆ 2 ఫ్యాక్టర్లను మనం ఇప్పటికిప్పుడు పార్టీలు ఏమీ మార్చుకోలేవు కనుక థర్డ్ ఫ్యాక్టరు డిపెండెంట్ వేరియబుల్. రీసెర్చ్ మెథడాలజీలో ఇండిపెండెంట్ వేరియబుల్, డిపెండెంట్ వేరియబుల్ అంటారు. ఆ మిగతా 2 అయిపోయినాయి, ఇప్పుడు ఏం మార్చలేవు. ఇది ఒక్కటి అభ్యర్థిని బట్టి కొంత ఓటింగ్లో తేడా రావచ్చు. ఆ అభ్యర్థికి ఉన్న వ్యక్తిగత పలుకుబడి, ఆ అభ్యర్థి ప్రత్యర్థులతో పోల్చినప్పుడు ఉండే అంశము, ఆ అభ్యర్థి కాక మిగతా అభ్యర్థులతో సాపేక్షకంగా రిలేటివ్గా చూసినప్పుడున్న బలము, ఆ అభ్యర్థి సామాజిక నేపథ్యము, ఆ రాజకీయ పార్టీకి ఆ నియోజకవర్గంలో ఉన్న బలం. ఇప్పుడు మీరు అన్నట్లు బయటి వారిని సహజంగా ఒక క్వశ్చన్ వస్తుంది, కాంగ్రెస్ అధికారంలో ఉండి కూడా ఆ పార్టీ కూడా బయటి వాళ్ళని ఎందుకు తెచ్చుకుంటున్నారు అని. కానీ ఎక్కడ తెచ్చుకుంటున్నారు మీరు గమనిస్తే ఖమ్మంలో తెచ్చుకోలే, నల్గొండలో తెచ్చుకోలే. అంటే కాంగ్రెస్కు తిరుగులేని ఓటింగ్ వచ్చిన చోట పక్క వారి గురించో బయట వారి గురించో కాంగ్రెస్ ఏం ఆలోచిస్తలేదు. ఎక్కడ ఆలోచిస్తోందంటే మీకు హైదరాబాదు, సికింద్రాబాదు, మల్కాజ్గిరి, చేవల్ల, మీకు మహబూబ్ నగర్లో, నాగర్ కర్నూలులో కాంగ్రెస్ ఏం కొత్త వారి గురించి ఆలోచించలేదు, బయటి వారి గురించి ఎక్కడ థింక్ చేయలేదు. సో అంటే ఎక్కడ తమకు అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద ఓటింగ్ రాలేదో అక్కడ బయటి వారిని కనుక టికెట్లు ఇస్తే అక్కడ తమకున్న అడిషనల్ ఫ్యాక్టర్స్కు అదనంగా కలిసి వస్తుంది అనేది పార్టీల అంచనా. అందువల్లనే ప్రతి పార్టీ కూడా అభ్యర్థుల్ని ఎంపిక చేయడంలో ఇంత తలమునకలై ఉండడం. అసెంబ్లీ ఎన్నికలకు లోక్సభ ఎన్నికలకు మధ్య ఈ తక్కువ గ్యాప్ ఉండకపోతే ఈ చర్చ ఉండేది కాదు. ఎందుకంటే ఆ 2 ఫ్యాక్టర్, మొదటి 2 ఫ్యాక్టర్స్లో ముఖ్యమైనది మొదటి ఫ్యాక్టర్ అటు ఇటు అయ్యేది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో అధికారంలోకి రావడం పాజిటివ్ అయితే మోడీ ప్రభుత్వం పట్ల ఉన్న సానుకూలత ఒక ఛాలెంజ్ అవుతుంది. బీఆర్ఎస్కి వచ్చే వరకు ఇది లేదు, అది లేదు, కేంద్రంలో రోల్ లేదు, రాష్ట్రంలో రోల్ లేదు. అందుకే మీకు చాలా ఎక్కువ ఛాలెంజ్ బీఆర్ఎస్లో ఉంటుంది. అందులో బీఆర్ఎస్లో అభ్యర్థులు వెళ్ళిపోతున్నారు. మీకు ఇంకొక ఇంట్రెస్టింగ్ అంశం కళ్యాణ్ ఏంటంటే అసలు బీఆర్ఎస్ వీక్గా ఉంటే క్యాండిడేట్స్ అంత స్ట్రాంగ్గా మళ్ళీ అన్ని పాటలపై వాళ్ళే అభ్యర్థులు వాళ్ళే అవుతున్నారు. ఎందుకు అవుతున్నారంటే అక్కడ కాదు, బీఆర్ఎస్లో టికెట్ రాని వారు వెళ్తున్నారు, టికెట్ వచ్చిన వారు కూడా వెళ్తున్నారు. రంజిత్ రెడ్డి టికెట్ వచ్చింది కూడా, ఆయన వెళ్ళి చేవలలో క్యాండిడేట్ అయ్యాడు. సో అందువల్ల భారతీయ జనతా పార్టీకేమో పార్లమెంట్ నియోజకవర్గ స్థాయిలో నాయకత్వం లేదు, అసెంబ్లీ స్థాయికే నాయకత్వం లేక ఇబ్బందులు పడ్డారు. పార్లమెంట్లో నాయకత్వం ఉన్న చోట బండి సంజయ్, ధర్మపురం, కిషన్ రెడ్డిలో మొదలే ప్రకటించారు. సో అందువల్ల బీజేపీ ఏమో అనివార్యంగా ఏదో బయట పార్టీని తెచ్చుకోవాలి. కాంగ్రెస్ అధికారంలో ఉంది కనుక అవకాశం లేదు, ఎందుకంటే వాళ్ళు ఏదో రకంగా రీహాబిలిటేషన్ చేస్తారు. ఇప్పుడు ఇదే అసెంబ్లీ ఎన్నికలకు ముందైతే పార్లమెంట్ టికెట్ రాని వాళ్ళు వెంటనే బీజేపీలో దూకేవాళ్ళు. అంటే ఇక్కడ కూడా నాగేశ్వర్ గారు, మనం ఈ పార్టీ మారిన వాళ్ళని చూస్తే చాలా మంది కూడా గతంలో దానం నాగేందర్, పట్నం మహేందర్ రెడ్డి ఇలాంటి వాళ్ళంతా వేరే పార్టీలు ఉండి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక అధికార పార్టీలోకి వచ్చిన వాళ్ళు అప్పుడు కూడా అధికార పార్టీ వచ్చిన వాళ్ళు ఉన్నారు, రాని వాళ్ళు కూడా చేరుతున్నారు. ఇప్పుడు ఆ క్రైటీరియా లేదు, ఎన్నడూ పార్టీ మారినోడు కూడా మారేస్తున్నారు. ఏమి ఆ క్రైటీరియా కూడా లేకుండా పోయింది. ఇప్పుడు ఆ దశ కూడా దాటిపోయింది. ఇక గతంలో పార్టీ మారిన వాళ్ళు ఇప్పుడు కొత్తగా పార్టీ మారడానికి ఏముంటుంది, పెద్ద విషయం. సో అప్పుడు మీ దగ్గర అందుక వచ్చినాం సార్, ఇప్పుడు వాళ్ళ దగ్గర అందుకపోతున్నాం సార్ అని చెప్తారు. సో అందువల్ల మీకు కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీకి రారు. అందువల్ల అనివార్యంగా బీజేపీ బీఆర్ఎస్ నుంచి వచ్చిన నేతలపైన ఆధారపడాలి. కాంగ్రెస్ ఏమో సెలెక్టివ్గా బీఆర్ఎస్ నుంచి వచ్చిన నేతలపై ఆధారపడుతున్నారు. బీజేపీలో లేరు క్యాండిడేట్లు, వాళ్ళకే లేరు, కాంగ్రెస్కి ఏమొస్తారు. సో అందువల్ల బీఆర్ఎస్లో కూడా అన్ని నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్ ఏం తీసుకోవడం లేదు. ఎక్కడెక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో ఆ గ్యాప్స్ ఉన్న చోట బయటి పార్టీ అభ్యర్థులతో ఫిలప్ చేయాలి అన్నది వ్యూహంలాగా కనబడుతుంది. ఓకే, అయితే ఈ వ్యూహంలో కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ ఆ 2 పార్టీలు ప్రధానంగా మోడీ చరిష్మా అని బీజేపీ చెప్పుకుంటూ జనంలోకి వెళ్తుంది. రామ్ మందిర్ ఇష్యూ ఇలాంటి కొన్ని 370, ఆర్టికల్ 370 ఇలాంటివి ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ 100 రోజుల పాలననే రెఫరెండం టార్గెట్ 14 అంటూ వెళ్తుంది. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పాలన సరిగ్గా లేదు అని దాన్ని ఎత్తి చూపుతూ బీజేపీ పాలన సరిగ్గా లేదు, బీజేపీ మత ప్రాతిపదికన రాజకీయాలు చేస్తుంది తప్పితే పెద్దగా లేదని అలా చెప్పుకుంటూ గత 10 ఏళ్ళుగా కేసీఆర్ చేసిన పనులు ఏవైతే ఉన్నాయో వాటిని చెప్పుకుంటూ వెళ్తుంది. అంటే సరిగ్గా 6 నెలలు కూడా కాదు, 4 నెలల క్రితమే ఎన్నికలయ్యాయి, అప్పుడు కూడా ఇవే అంశాలు ఇవే చెప్పుకున్నాయి 3 పార్టీలు కూడా. అంటే మీరు అన్న నిజమే, అప్పుడు కూడా బీజేపీ ఏం చెప్పింది, డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పింది. అయితే అక్కడ కాంగ్రెస్ పార్టీ మాత్రం అప్పుడు అధికారంలో 10 ఏళ్ళు లేదు, అంతకు ముందున్న ప్రభుత్వాన్ని వాళ్ళు ఓన్ చేసుకోలేదు. అది ఉమ్మడి రాష్ట్ర కాంగ్రెస్ కనుక, తెలంగాణ కాంగ్రెస్ కనుక కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కొత్తగా తన పాలన 100 రోజుల పాలనే ప్రధాన అంశంగా పెట్టుకుంటున్నారు. బీఆర్ఎస్కి ఏంటంటే గతంలో డబుల్ ఇంజన్ సర్కార్ కన్నా కూడా ఇప్పుడు మోడీ సర్కార్. సో దానికి దీనికి చాలా తేడా ఉంటుంది. మోడీ మనిషి ఇక్కడ పాలిస్తాడన్న దానికన్నా
మోడీ పాలన అవసరమా లేదా అనేది ఇప్పుడు బీజేపీ క్వశ్చన్. Correct. అది బీజేపీకి సహజమైన అడ్వాంటేజ్ ఇస్తుంది. ఇప్పుడే కాదు, మీరు బీజేపీ హిస్టరీ బిఫోర్ మోడీ అని చూడండి, ఎప్పుడు కూడా అసెంబ్లీ ఎన్నికల కన్నా లోక్సభ ఎన్నికల్లో మెరుగైన పాలన వస్తుంది. ఈవెన్ కాంగ్రెస్ పార్టీకి 2004, 2009 ఓటింగ్ మీరు పరిశీలించండి, అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే లోక్సభ ఎన్నికల్లో బెటర్ పెర్ఫార్మెన్స్. అంటే జాతీయ పార్టీలకే సాధారణంగా పార్లమెంట్ ఎన్నికల్లో బెటర్ పర్ఫార్మెన్స్ ఉండే అవకాశం ఉంటుంది. అందులో భారతీయ జనతా పార్టీకి ఇంకా అవకాశం ఉంటుంది. అందులో నరేంద్ర మోడీకి మరింత అవకాశం. కాకపోతే తెలంగాణ వచ్చిన 2 సార్లు, తెలంగాణ వచ్చాక జరిగిన 2 ఎన్నికల్లో 2014 కానీ 2019 కానీ బీఆర్ఎస్ పెర్ఫార్మెన్స్ బాగుంది. అప్పుడు 11 సీట్లు వచ్చింది ప్రాంతీయ పార్టీగా. ఆ తర్వాత గత ఎన్నికల్లో కూడా 9 సీట్లు వచ్చింది. అది మీరు వన్ సైడ్ ఆఫ్ ఎనాలిసిస్, అంటే గ్లాస్ హాఫ్ ఫుల్ గ్లాస్ ఎంప్టీ. ఇంకోటి కూడా చెప్తాను, మీరు కాంగ్రెస్ బీఆర్ఎస్కు 9 రావచ్చు, కానీ బీజేపీకి అసెంబ్లీ ఎన్నికల్లో 1 సీట్ వస్తే లోక్సభ ఎన్నికల్లో 4 వచ్చాయి. అవును, 7% ఓటింగ్, 20% ఓటింగ్, 3 టైమ్స్ పెరిగింది. మామూలు విషయం కాదు. అవును, 3 టైమ్స్ పెరిగింది. అంటే ఇక్కడనే కాదు, మీకు ఒక్క ఆంధ్రప్రదేశ్ లాంటి స్టేట్స్ మినహా అసెంబ్లీ ఎన్నికలకు లోక్సభ ఎన్నికల్లో ఎక్కడ 100 కన్నా తక్కువ వచ్చాయి. 1% వచ్చాయి. కానీ మీకు కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఢిల్లీ, ఒరిస్సా, మీరు ఈవెన్ బీజేపీకి బలమున్న రాష్ట్రాల్లో గుజరాత్ కూడా తీయండి. అవును, గుజరాత్ లో కూడా మీకు పార్లమెంట్ ఎన్నికలు ఎక్కువ వస్తాయి. మీకు గుజరాత్ లో ఒక దశలో బీజేపీ బాగా దెబ్బతిని 100 లోపుకు పడిపోయింది. అప్పుడు కూడా లోక్సభ ఎన్నికలు స్వీప్ చేసింది. ఈవెన్ గుజరాత్ లాంటి బలమైన స్టేట్ లో. అందువల్ల బీజేపీకి నేచురల్ ఫినామినన్, ఇప్పుడు కొత్తగా వచ్చిన ఫినామినన్ కాదు. అందువల్ల 7%, 20% అయింది. ఇప్పుడు ఆ 7 14 అయింది. 20 నుంచి 14 నిలబడ్డది. ఇప్పుడు 14 నుంచి ఎంత అవుతుంది? నా అంచనా 25-30% అవుతుంది. అంచనా డెఫినెట్ గా అవుతుంది. అయితే అందుకే బీజేపీకి ఏమవుతుందంటే ఇట్ కెన్ స్ట్రైక్ బట్ ఇట్ కాంట్ వూండ్. అంటే కొట్టగలుగుతుంది కానీ ప్రత్యర్థిని గాయపరచలేదు. ఎందుకంటే ఓటింగ్ వస్తుంది, గెలవరు. దగ్గర వచ్చి సీట్లు ఆగిపోయే ప్రమాదం వచ్చిన సీట్లే ముఖ్యం కదా. అల్టిమేట్ గా సీట్లే ఓటింగ్ కూడా ముఖ్యం, భవిష్యత్తుకు ముఖ్యం. భవిష్యత్తుకు ముఖ్యం, ప్రస్తుతానికి సీట్లు కావాలి. ప్రస్తుతానికి సీట్లు కాదు. ఇప్పుడు 7 నుంచి 20% పార్లమెంట్కి అయ్యారు కనుకనే, 1 సీట్ నుంచి 4 సీట్లు అయ్యారు కనుకనే నీకు అసెంబ్లీ ఎన్నికలకు 8 సీట్లు పెరిగింది కదా. లేకుంటే వ్యాక్యూమ్ నుంచి భవిష్యత్తు, అందువల్ల భవిష్యత్తుకు ప్రమాదం. ఇప్పుడు బీఆర్ఎస్కి వచ్చేటువంటి ఛాలెంజ్ అదే. బీజేపీ కోమో డబుల్ ఇంజన్ కన్నా మోడీ ఇంజన్ అనేది పవర్ఫుల్. కాంగ్రెస్ కోమో అంతకుముందు ఏ నరేటివ్ లేదు. ఎందుకంటే అంతకుముందు ఉన్నది ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన. ఏమైనా ఉంటే తెలంగాణ పట్ల నెగిటివ్ చేసిందని తెలంగాణ కాంగ్రెస్ నేతలు విమర్శించారు. కానీ ఈసారి మాత్రం వారికి కొత్తదన, నావెల్టీ, 100 రోజుల మా పాలన తీసి ఓట్లేండి. అంటే మీరేమంటారు? బీఆర్ఎస్కి ఏంటంటే ఏం చెప్పుకోవాలి? అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఏం చెప్పారో ఇప్పుడు అదే చెప్తే దట్ ఈస్ ఆల్రెడీ రిజెక్టెడ్ కదండి. ఇప్పుడు మీకు ఒక ప్రోడక్ట్లో 4 లోపాలు చూసి ఈ ప్రోడక్ట్ వద్దని కస్టమర్ వెళ్ళిపోతాడు. మళ్ళీ నువ్వు అదే ప్రోడక్ట్లో అవే 4 లక్షణాలు చెప్తే కస్టమర్ అట్రాక్ట్ అవుతాడా? ఇంకా నెగిటివ్ ఫ్యాక్టర్స్ ఏంటంటే ఇది పార్లమెంట్ ఎన్నికలు. జాతీయ స్థాయిలో ఏంటి, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ టీఆర్ఎస్? ఈ సమస్య ఉంది కనుకనే ఫెడరల్ ఫ్రంట్ అని కాంగ్రెస్కి, బీజేపీకి వ్యతిరేకంగా హడావుడి చేశాడు కేసీఆర్. ఈ సమస్య కొరకే మీరు 2019 ఎన్నికల ముందు కూడా ఇదే హడావుడి చేశాడు కేసీఆర్. బీఆర్ఎస్ కూడా మొదటి నుంచి, అంటే బీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి ఉన్నది ఎజెండా, ఒక ఎజెండా ఇప్పుడు కూడా తెస్తున్నారు వాళ్ళు. ఏంటంటే అది జాతీయ పార్టీలకు జాతీయ ప్రయోజనాలు, జాతీయత ముఖ్యం. అంటే బీఆర్ఎస్ పార్టీ కూడా జాతీయ పార్టీగా మారింది, అది వేరే విషయం. అయితే ఇప్పుడు ఆ జాతీయ పార్టీ అనే ఊసు లేదు కాబట్టి కేవలం మాకు తెలంగాణనే టార్గెట్, తెలంగాణ ప్రయోజనాల కోసం పార్లమెంట్లో పోరాడేది మేమే అనేది గతంలో చెప్పారు, ఇప్పుడు కూడా అదే చెప్తున్నారు. అంటే 2014లో 19లో చెప్పిన దానికి 24లో చెప్పిన దానికి మొదటి తేడా టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చుకొని, సో వారు కూడా జాతీయ పార్టీ అయిపోయి ఆంధ్రప్రదేశ్లో, మహారాష్ట్రలో కూడా పార్టీలు పెట్టి అది ఫెయిల్ అయ్యి వెనక్కి ఇప్పుడు మళ్ళీ టీఆర్ఎస్ అని ఆలోచిస్తున్న ఒక దశలో వాళ్ళు. ఇది మొదటి తేడా. రెండవ తేడా ఏంటంటే 14లోమో ఇట్ వాజ్ స్టిల్ ఎన్ ఐడియా, ఫైట్ చేస్తారని. 19లోమో కొత్తగా వచ్చారు, 24కి వచ్చారు. 10 ఏళ్లలో ఏం చేశారు? ఒకవైపు ఏమో టీఆర్ఎస్ఏ, బీఆర్ఎస్ఏ చెప్తోంది 10 ఏళ్లలో మోడీ తెలంగాణకి ఏం చేయలేదు అని చాంతాడంత లిస్ట్ చెప్తున్నారు కదా. బయ్యారం స్టీల్ ప్లాంట్ రాలేదు, ఐటీఐఆర్ ప్రాజెక్ట్ తీసేశారు, ఒక్క జాతీయ హోదా ఇవ్వలేదు, ఒక్క వైద్య కళాశాల ఇవ్వలేదు, ఒక్క నవోదయ స్కూల్ ఇవ్వలేదు, మాకు ఐఏఎం ఇవ్వలేదు, ఒక్క IIIT ఇవ్వలేదు. ఇవన్నీ ఎవరు చెప్పారు? నేను చెప్పింది కాదు, బీఆర్ఎస్ఏ చెప్పింది. మరి ఇవన్నీ ఇవ్వలేదంటే అర్థం తేలేదన్నట్టే కదా. మరి బీఆర్ఎస్కు 11 మంది ఎంపీలు 2014లో ఇచ్చి, 9 మంది ఎంపీలు 2019లో ఇచ్చి, 2 సార్లు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే తేలేదు కదా. మీరు చెప్పారు కదా రాలేదని. ఇప్పుడు ఏం చెప్తారు? తెలంగాణకు మేము తెచ్చినామని చెప్తే ఇచ్చినామని బీజేపీలో కూడా అడ్వాంటేజ్ వస్తుంది. ఇవ్వలేదు అని బీజేపీ వాళ్ళు, మోడీ ఇవ్వలేదంటే నువ్వు తేలేదన్నట్టే కదా.
మరి నువ్వు తేలేదు అన్నప్పుడు ఇప్పుడు ఎలా తెస్తావు? అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పుడే సాధ్యం కాలే. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా లేదు కదా నీకు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తే కొన్ని చెప్తున్నారు కదా, కృష్ణా బోర్డును ఇవ్వడాన్ని ఆపాము, లేకుంటే కృష్ణా జిల్లాలో వాటా కోసం పోరాడాము, కృష్ణా జిల్లాలో వాటా వచ్చిందా? పోరాడుతూనే ఉన్నాం. కృష్ణా జిల్లాలో వాటా 199 టీఎంసీలు మించి పెరిగిందా? మొదటి సంవత్సరం ఒప్పుకున్నారు, సేమ్ ఉన్నది ఆల్రెడీ ఉన్న లొకేషన్తో నడిపిద్దామని. ఇవాళ 10 ఏళ్ల తర్వాత కూడా అదే పరిస్థితి కదా. పోనీయండి, పోరాటం జరిపారా? కృష్ణా జలాల వాటా తేలలే. అందరికీ తెలుసు కదా, సుప్రీంకోర్టుకి వెళ్ళారు, సుప్రీంకోర్టు కేసు వదిలితే మేము ట్రిబ్యునల్కి ఇస్తామన్నారు. షోమీ వన్ యాక్టివిటీ. ఐటీఐఆర్ ప్రాజెక్టు కొరకు హైదరాబాద్లో బీఆర్ఎస్ మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక 10,000 మందితో ఐటీ కారిడార్లోనైనా ర్యాలీ చేశారా? ఒక్కటి ఏదైనా ఒక జాతీయ హోదా పాలమూరు రంగారెడ్డి అధికార పార్టీగా ఉండి చేయడం సాధ్యం కాదు, సాధ్యం అంత ఈజీ కాదు కదా. కవిత అరెస్ట్ అయినప్పుడు చేశారా లేదా? అధికార పార్టీగా ఉన్న కవితను అరెస్ట్ ఈడీ కేసులకు చేయలేదు. ఇప్పుడు అది ప్రతిపక్షంలో ఉన్నారు. ఈడీ పిలిచినప్పుడు కూడా అలా ఆందోళన చేశారు. మీకు ఎందుకు వ్యవసాయ చట్టాల మీద కేటీఆర్ కూడా పోయి కూర్చోలేదా? మీకు టోల్ గేట్ దగ్గర మనం మర్చిపోయామా? సో అధికారంలో ఉన్నప్పుడు చేశారు కదా ఇవన్నీ. టోల్ గేట్ దగ్గర ఎందుకు కూర్చున్నారు? మరి అధికారంలో చేయకూడదని. అధికారంలో ఉన్నప్పుడు చేసే పద్ధతులు వేరుండొచ్చు, చేయకూడదని ఎక్కర్లేదు, పద్ధతులు వేరుంటాయి. ఇప్పుడు ఆ మంత్రులు నిన్న మొన్న అరెస్ట్ కాలేదా? కేజ్రీవాల్ అరెస్ట్కు వ్యతిరేకంగా దేర్ మే బి డిఫరెన్స్ ఇన్ యాక్షన్. ప్రొటెస్ట్ పోని ఒక మానవహారం కట్టినవా, పోని ప్రొటెస్ట్ ధర్నాలు చేయకు. ఒక ట్యాంక్ బండ్ మీద ఒక 5,000 మందితోని తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదు అని. అసలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదని ఎప్పటి నుంచి మొదలుపెట్టారు? దుబాకప్పటి నుంచే కదా. అంతకుముందు మిషన్ భగీరథకు మోడీ వచ్చే ప్రారంభించే, మెట్రో మోడీ వచ్చే ప్రారంభించే, కరోనా టైంలో మోడీని ఒక్క మాట అంటే కేసీఆర్ అందరికన్నా ముందొచ్చి ఎట్లంటో పిఎం అనే ఇవన్నీ మనం చూడలేదా? అసలు పోనీ పార్లమెంట్లో మీరు లిస్టు చేయండి 10 ఏళ్లలో మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలు ఏంటి, బీఆర్ఎస్ వైఖరి ఏంటి, ఎక్కడ పోరాడారు లెక్క తీయండి. లెట్ ద బీఆర్ఎస్ గివ్ ఎ వైట్ పేపర్, మేము మోడీ ప్రభుత్వం పలానా తెచ్చింది, పలానా మేము వ్యతిరేకించాం, మేము పార్లమెంట్లో దీని మీద వ్యతిరేకించామని చెప్పారు. ఒక ఉదాహరణ చెప్ప నాకు. సో అది చెప్పితే అయిపోతుంది కదా, కులంకులా బయటపడుతుంది కదా. అక్కడే సమస్య వస్తుంది. 10 ఏళ్ళుగా నువ్వు మోడీ ప్రభుత్వ హయాంలో సాధించలేనివి, పోరాడనివి ఇప్పుడు సాధిస్తామంటే జనం ఆ నరేటివ్ ఒప్పుకుంటారా? ఆరోపణ కాదు, మీరు రేపు ఓటింగ్ చూడండి. ఇప్పుడు నేను చెప్పడము చెప్పకపోవడం బట్టి బీఆర్ఎస్ పర్ఫార్మెన్స్. నాగేశ్వర్ కళ్యాణ్తో కూర్చొని మాట్లాడిన దాన్ని బట్టి తెలంగాణ ప్రజలంతా ఓటేస్తా అంటే నేనే పార్లమెంట్ పోటీ చేస్తాను, అంతే కదా. నాకంత సీన్ ఉంటాయి. నేను విశ్లేషణ చేస్తున్నా. ఈ విశ్లేషణ తప్పైతే రేపు పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటింగ్ పెరగాలి. 37% నుంచి 40% అయితే నేను తప్పవుతుంది. ఇప్పుడు నేను అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఇలాగే ఇక్కడే కూర్చొని విశ్లేషించాను. చాలా మంది చాలా మాట్లాడారు. ఏం జరిగింది? నేను చెప్పిన సీట్లు వచ్చినాయి కదా. నేను 66 చెప్పారు, 64 వచ్చినాయి. 64 కూడా కాదు, సిపిఐతో కలిసి 65 వచ్చాయి. రైట్ నాగేశ్వర్ గారు, మనం 1 by 1 కాన్స్టిట్యున్సీ వైజ్ అభ్యర్థులు కూడా ప్రకటించేశాయి అన్ని పార్టీలు. అభ్యర్థుల బలాలు బలహీనతలు ఏంటి, అక్కడ నియోజకవర్గంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఇలాంటి అన్ని అంశాలపై చర్చిద్దాం. ఒక చిన్న బ్రేక్ తర్వాత గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయా పార్టీల పెర్ఫార్మెన్స్ ఏ నియోజకవర్గంలో అంటే పార్లమెంటు పరిధిలో ఏ రకంగా ఉంది, రానున్న ఎన్నికల్లో అక్కడ అభ్యర్థులను ఆల్రెడీ ఆల్మోస్ట్ అన్ని పార్టీలు ప్రకటించాయి. కొన్ని అఫీషియల్గా రాకపోయినా అభ్యర్థులు ఎవరో కూడా తేలిపోయింది. తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలకు 9 స్థానాల్లో అభ్యర్థులను ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. మిగిలిన 8 పెండింగ్లో ఉంచింది. అవి రేపో ఈరోజు ప్రకటించే అవకాశం ఉంది. ఆ 8లోనే ఖమ్మం, వరంగల్ బీజేపీ కూడా పెండింగ్లో పెట్టింది. అందులోనే హైదరాబాద్ని అటు బీజేపీ, అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ కూడా పెండింగ్లో ఉంచింది. హైదరాబాద్ మినహాయిస్తే హైదరాబాద్ గురించి ఇంకా అభ్యర్థులు ఖరారు కాలేదు కాబట్టి ఆ చివరిలో దాని గురించి మాట్లాడదాం. ముందు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న 3 కీలక నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో సికింద్రాబాద్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం అది. మల్కాజ్గిరి ప్రస్తుతం సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి, ఆయన ఇంతకుముందు మొన్నటి వరకు అక్కడే ఎంపీగా ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గం. చేవేళ్ళ కూడా రంజిత్ రెడ్డి మొన్నటి వరకు బీఆర్ఎస్ ఎంపీ, ఆయన ప్రాతినిధ్యం వహించారు. ఆయన ప్రస్తుతం అక్కడే చేవేళ్ళలోనే కాంగ్రెస్ అభ్యర్థి అయ్యారు. ఈ 3 నియోజకవర్గాల్లో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎలా వచ్చింది, ఆయా పార్టీలకు ఫలితాలు ఎలా ఉంది, అక్కడ అభ్యర్థుల పరిస్థితి ఏంటి, ఇప్పుడు 1 by 1 చూద్దాం. ముందు సికింద్రాబాద్లో ఈసారి కిషన్ రెడ్డి సిట్టింగ్ ఎంపీ, ఆయన కేంద్ర మంత్రి కూడా, ఆయన మళ్ళీ అభ్యర్థిగా ఉన్నారు బీజేపీ తరఫున. ఆయనపై 2 అభ్యర్థులు కూడా, కాంగ్రెస్ అభ్యర్థి, బీఆర్ఎస్ అభ్యర్థి, 2 కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలు, 2 సిట్టింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. వాళ్ళు వాస్తవానికి 2 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కానీ దానం నాగేందర్ పార్టీ మారి కాంగ్రెస్లో చేరి కాంగ్రెస్ అభ్యర్థి అయ్యారు. పద్మారావు గౌడ్ ఆల్రెడీ సికింద్రాబాద్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే ఆయన బీఆర్ఎస్ అభ్యర్థి అయ్యారు.
వీళ్ళ ముగ్గురు మధ్య ఫైట్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మనం చూస్తున్నాం, అక్కడ క్లియర్గా ఫిగర్లు కాంగ్రెస్ పార్టీకి 2,80,605 ఓట్లు వచ్చాయి. అక్కడ అదే పార్లమెంటు పరిధిలో మొత్తం 7 నియోజకవర్గాల్లో వచ్చిన ఓట్లు అవి. బీఆర్ఎస్ పార్టీకి 5,10,000 ఓట్లు వచ్చాయి. అంటే దాదాపు ఆల్మోస్ట్ కాంగ్రెస్ పార్టీ కంటే కూడా 2,70,000 వరకు ఎక్కువ ఓట్లు వచ్చాయి. 2,70,000 ఓట్లు అదనంగా బీఆర్ఎస్ లీడ్లో ఉందని చెప్పొచ్చు. అక్కడ బీజేపీకి కేవలం 1,88,000 ఓట్లు మాత్రమే వచ్చాయి. అక్కడ మొత్తం 6 ఎమ్మెల్యే స్థానాలు, మొత్తం 7 ఉంటాయి. ప్రతి పార్లమెంటు పరిధిలో కూడా 7 అసెంబ్లీ స్థానాలు ఉంటాయి. 7ట్లో 6 బీఆర్ఎస్ దక్కించుకుంటే 1 ఎంఐఎం దక్కించుకుంది. ఇది ప్రస్తుతం సికింద్రాబాద్లో ఉన్న సినారియో. ఇక మల్కాజ్గిరి విషయానికి వద్దాం. మల్కాజ్గిరిలో సునీతా లక్ష్మారెడ్డి, ఆమె వికారాబాద్ జడ్పీ చైర్మన్, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరారు. కాంగ్రెస్ చేవెళ్ళ అవుతారనుకున్నారు, చివరి నిమిషంలో ఆమె మల్కాజ్గిరికి షిఫ్ట్ అయ్యారు. రాయుడు లక్ష్మారెడ్డి అసెంబ్లీ ఎన్నికల ముందే బీఆర్ఎస్లో చేరారు. ఆయన అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి అయ్యారు. కొత్త అభ్యర్థిగా చూడాలి ఆయనని. ఈటల రాజేందర్ అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్లో, హుజరాబాద్లో 2 నియోజకవర్గాల్లో కూడా పరాజయం పాలైన ఈటల రాజేందర్ తన బీజేపీలో తన భవిష్యత్తుకు బాటలు వేసుకునేందుకు ఈ నియోజకవర్గాన్ని ఇప్పుడు ఎన్నుకున్నారు. మల్కాజ్గిరిని బీజేపీ సీనియర్ నేత మురళీధర్ రావుతో పోటీపడి మరీ దక్కించుకున్నారు ఈటల రాజేందర్. ఇక్కడ వీళ్ళ ముగ్గురి మధ్య ఫైట్ ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఇక్కడ గత ఎన్నికల్లో మనం ఒకసారి చూస్తే కాంగ్రెస్ పార్టీకి 5,82,000 ఓట్లు వస్తే బీఆర్ఎస్ పార్టీకి 9,37,000 ఓట్లు వచ్చాయి. ఇక్కడ కూడా దాదాపు ఆల్మోస్ట్ 3 లక్షలకు పైగా ఓట్లు లీడ్లో బీఆర్ఎస్ ఉంది. బీజేపీకి కేవలం 3,86,000 ఓట్లు మాత్రమే వచ్చాయి. కంపారిటివ్లీ బీఆర్ఎస్లో 1/3 ఓట్లు మాత్రమే బీజేపీకి వచ్చిన పరిస్థితి. మొత్తం అసెంబ్లీ స్థానాలు కూడా 7కు 7 బీఆర్ఎస్ పార్టీ దక్కించుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే అక్కడ ఉన్నారు. నెక్స్ట్ ఇంకొక నియోజకవర్గం చేవెళ్ళ పార్లమెంటు విషయానికి వస్తే ఇక్కడ నుంచి రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ అయిన కాంగ్రెస్ అభ్యర్థి అయ్యారు. కాసాని జ్ఞానేశ్వర్ తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి తెలంగాణలో టీడీపీ పోటీ చేయొద్దు అని చెప్పినప్పుడు దాన్ని వ్యతిరేకించి బీఆర్ఎస్లో చేరారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు ఆయన ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి అయ్యారు. ముదిరాజు సామాజిక వర్గం అనే ఈక్వేషన్తో, అక్కడ బీసీ ఈక్వేషన్తో బీఆర్ఎస్ అభ్యర్థిగా ఆయన్ను బరిలో దింపింది. రంజిత్ రెడ్డి చివరి నిమిషంలో హ్యాండ్ ఇవ్వడంతో ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా కొండా విశ్వేశ్వరరెడ్డి ఉన్నారు. కొండా విశ్వేశ్వరరెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత 3 సార్లు లోక్సభ ఎన్నికలు జరిగితే 3 సార్లు 3 పార్టీల నుంచి, 3 ప్రధాన పార్టీల నుంచి ఆయన పోటీ చేశారు. 2014లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలిచారు. 2019 అంటే గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు ముచ్చటగా 3వసారి బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు. ఇక్కడ గత అసెంబ్లీ ఎన్నికల్లో మన ఓట్లను చూస్తే కాంగ్రెస్ పార్టీకి 6 లక్షల ఓట్లు వస్తే బీఆర్ఎస్కు 1,00,000 ఎక్కువ, అంటే 7 లక్షల ఓట్లు వచ్చాయి. బీజేపీకి 3,35,000 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇక్కడ సీట్లు కాంగ్రెస్కి 3 వస్తే బీఆర్ఎస్కి 4 వచ్చాయి. ఓవరాల్గా గ్రేటర్ హైదరాబాద్లో నాగేశ్వర్ గారు 3 నియోజకవర్గాల్ని మనం చూసాం. అన్ని నియోజకవర్గాల్లో కూడా క్లియర్ మెజార్టీ, క్లియర్ పిక్చర్ బీఆర్ఎస్ వైపే ఉంది. అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. బీఆర్ఎస్కు భారీ సంఖ్యలో ఓట్లు వచ్చాయి గత అసెంబ్లీ ఎన్నికల్లో. ఇప్పుడు సినారియో ఎలా ఉండబోతుంది? అంటే మీరు ఇక్కడ ఇంకా వాస్తవంగా కంపారిజన్ చేయాలంటే 2019 లోక్సభ ఎన్నికలకు కూడా యాడ్ కావాలి. ఎందుకంటే కారణం ఏంటంటే లోక్సభ ఎన్నికలకు వచ్చే వరకు బీజేపీ పర్ఫార్మెన్స్ కంప్లీట్గా చేంజ్ అవుతుంది. మీరు 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 7% బీజేపీకి ఓటింగ్ వస్తే 2019 లోక్సభ ఎన్నికల్లో 20% ఓటింగ్ వచ్చింది. అవును, 3 times పెరిగింది. అంటే 3 times పెరిగితే అది ఎవరిదో ఒకటి తగ్గాలి కదా. సో ఇప్పుడు 14% వచ్చింది ఈసారి స్టేట్ వైడ్గా. ఇప్పుడు పెరిగినప్పుడు కూడా ఎవరిదో ఒకటి తగ్గాలి. సో అప్పుడు ఎవరు తగ్గడం, ఇప్పుడు ఎవరు తగ్గడం కీలకమైన అంశం. ఎందుకంటే ఇదే కిషన్ రెడ్డి అంబర్పేటకి ఎమ్మెల్యేగా ఓడిపోయాడు, ఎంపీగా గెలిచాడు. మీరు మల్కాజ్గిరి సీట్ ఉంది. మల్కాజ్గిరిలో ఇప్పుడు మీరు ఇచ్చిన లెక్కలో కాంగ్రెస్ ఎక్కడో ఉంది. కానీ మల్కాజ్గిరి సీట్ 2019లో రేవంత్ రెడ్డి గెలిచాడు. 18లో కూడా అదే పరిస్థితి కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికలకు. అందువల్ల అసెంబ్లీ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మల్కాజ్గిరిలో కాంగ్రెస్ 2 కార్పొరేటర్ వచ్చాయి. తర్వాత బై ఎలక్షన్లో ఒకటి వచ్చాయి. సో అలాంటిది మీకు అక్కడ ఎంపీ గెలిచారు. అందువల్ల ఈ డిఫరెన్స్ ఉంటుంది పోల్చడంలో. అంటే 2019 లోక్సభ ఎన్నికలు కూడా కంపారిజన్ చేసినప్పుడు, అంటే లోక్సభ ఎన్నికల కంపారిజన్ మనం ఎందుకు తీసుకోవాలంటే నాగేశ్వర్ గారు, మొన్ననే ఎన్నికలు అయ్యాయి కాబట్టి ప్రజల మైండ్ సెట్ రిఫ్లెక్ట్ అవుతుంది. మొన్నటి ఓటర్లే వీళ్ళంతా ఉంటారు కాబట్టి ఈసారి కూడా అసెంబ్లీ ఎన్నికలను తీసుకుని 100% కరెక్ట్. లాస్ట్ ఎలక్షన్ అదే, దాని తర్వాత కంపారిటివ్లీ తెలంగాణకు వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు లోక్సభ ఎన్నికల ఓటింగ్ మారుతుంది, ఓటింగ్ పర్సెంటేజ్ మారుతుంది. సీట్ల విషయంలో పెద్దగా తేడా రాలేదంటే ఎందుకంటే 4 నియోజకవర్గాల్లో సికింద్రాబాద్ ఎలాగూ మొదటి నుంచి బీజేపీ పట్టున్న నియోజకవర్గం అది గెలుస్తూ వస్తుంది. దత్తాత్రేయ తర్వాత కిషన్ రెడ్డి కంటిన్యూగా
మిగిలిన నియోజకవర్గాల్లో రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి బలమైన అభ్యర్థులు, ఎమ్మెల్యేలుగా ఓడిపోయిన వాళ్ళు ఇద్దరు, గెలిచిన వాళ్ళు ఒకరు నిలబడి ఆ రకంగా కొంత ప్రయోగం చేయడం, తర్వాత బండి సంజయ్, ధర్మపురి అరవింద్ ఇలాంటి అక్కడున్న లోకల్ ఈక్వేషన్స్ కొంత బీజేపీకి గత ఎన్నికల్లో అడ్వాంటేజ్ అయ్యాయి. ఆ సినారియో ఇప్పుడు ఉంటుందని మనం అనుకోలేము. ఇంకా బెటర్ ఆప్షన్ కూడా ఉండొచ్చు. అంటే ఇప్పటికి కూడా నా అంచనా అసెంబ్లీ ఎన్నికల పర్ఫార్మెన్స్ కన్నా బీజేపీ ఖచ్చితంగా ఉంటుంది. అయితే మీరు అన్నట్లు 2018-19లో వచ్చిన తేడా ఇప్పుడు ఉండకపోవచ్చు. అప్పుడు 300% ఓటింగ్ పెరిగింది. అంత ఉండదు. ఇప్పుడు పెరగదు. ఎందుకు పెరగదు అంటానికి రెండు కారణాలు. ఒకటేమో బేస్ మారుతుంది. ఇప్పుడు 7% ఉన్నప్పుడు 20% అవ్వడం వేరు, 14% ఉన్నప్పుడు 300% పెరగాలంటే 42% రావాలి. సో అందువల్ల బేస్ చేంజ్ అవుతుంది. బేస్ పెరిగిన కొద్దీ పర్సెంటేజ్ ఆఫ్ గ్రోత్ తగ్గుతుంది. ఇది స్టాటిస్టికల్ అంశం. రెండోది పొలిటికల్ అంశం ఏంటంటే అప్పుడు లేనిది ఇప్పుడు వచ్చేది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అందువల్ల కాంగ్రెస్ పార్టీ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయింది, 19 ఎన్నికల్లో ఆ ప్రభావం చూపలేకపోయింది. ఆడికి బెటర్ పర్ఫార్మెన్స్ అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఈవెన్ కాంగ్రెస్ కూడా, మనం బీజేపీ కాదు ఇక్కడ అర్థం చేసుకోవాలి. 2018 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే 2019 లోక్సభ ఎన్నికలు కూడా కాంగ్రెస్ బెటర్ పర్ఫార్మెన్స్ ఉంది, చాలా బెటర్. అందువల్ల రెండు జాతీయ పార్టీలు పార్లమెంట్ ఎన్నికల్లో బెటర్ పర్ఫార్మెన్స్ చూపిన చరిత్ర ఉంది. అందువల్ల అది ఇప్పుడు కూడా జరుగుతుంది. అందుకే మీకు బీఆర్ఎస్ కు మీరు ఇప్పుడు చెప్పిన ఓటింగ్ ప్యాటర్న్ ఏది నిలబడదు. చూస్తూ ఉండండి, బీఆర్ఎస్ ఓటింగ్ సబ్స్టాన్షియల్ గా తగ్గుతుంది. తగ్గింది ఎవరికి అడ్వాంటేజ్ అవుతుంది, అక్కడే ఛాలెంజ్, అది ఛాలెంజ్ ఉంటుంది. ఇప్పుడు మీకు అభ్యర్థులను చూస్తే ఏమనిపిస్తుంది? మనం సికింద్రాబాద్ లో చూసాం, దానం నాగేందర్, పద్మారావు గౌడ్, కిషన్ రెడ్డి. అంటే వాస్తవంగా సికింద్రాబాద్లో అంజన్ కుమార్ యాదవ్ సీట్ ఇది, ఆయన కొడుకు కూడా క్యాండిడేట్ అవుతారన్నారు, ఆయన రాజ్యసభకు ఇచ్చారు. ఇక్కడ బీజేపీకోమో కిషన్ రెడ్డి తప్ప మరో క్యాండిడేట్ లేడు. ఇక్కడ మన ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్ ఏంటంటే పోస్ట్ పోల్ స్టడీస్, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోస్ట్ పోల్ స్టడీ చెప్పేది బీసీ ఓటు బీఆర్ఎస్ బీజేపీల మధ్య ఎక్కువ స్ప్లిట్ అయింది. కంపారిటివ్లీ ఎస్సీ ఎస్టీ ఓటు వచ్చినంతగా బీసీ ఓటు కాంగ్రెస్కు రాలే. కాంగ్రెస్కు రిలేటివ్లీ బీసీ ఓట్లో బెటర్ పర్ఫామ్ చేసింది. అందువల్ల ఇక్కడ తెలివిగా బీసీ అభ్యర్థుల్ని రెండు పార్టీలు పెట్టాయి. బహుశా అదొక వ్యూహం అయి ఉండాలి. ఎందుకంటే దానం నాగేందర్ ఈ హైదరాబాద్ నగరంలో బలమున్న నేత, ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా, ఈవెన్ ఈ వాతావరణంలో కూడా అంటే బీఆర్ఎస్కు అనుకూలంగా లేని, అఫ్కోర్స్ సిటీలో అనుకూలంగా ఉంది కానీ ఇక్కడ హిస్టరీ ఉన్న నాయకుడైనా. సో అందువల్ల దానం నాగేందర్ను పెట్టడము, బీసీ ఫ్యాక్టర్ను ఉపయోగించుకోవడం, వాస్తవంగా దానం నాగేందర, రామ్మోహన అనేటువంటిది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తెలివిగా ఏం చేస్తుందంటే సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్నటువంటి సికింద్రాబాద్ మల్కాజ్ రెండిట్లో ఉన్న కార్పొరేటర్లందరినీ తీసేసుకుంటుంది. ఎందుకంటే క్షేత్రస్థాయిలో వాళ్ళు చాలా కీలకమవుతారు. ఇప్పుడు ఆల్రెడీ రామ్మోహన్ మిస్సెస్ శ్రీదేవి ఆమె చేరారు. అలాగే మీకు ఇప్పుడు ఈవెన్ డిప్యూటీ మేయర్ చేరారు, శ్రీలతా శోభన్ రెడ్డి, మోతే శోభన్ రెడ్డి చేరాడు. మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ చేరాడు. ఈవెన్ ఇప్పుడు కేశవరావు కేకే కూతురు విజయలక్ష్మి కూడా చేరుతారని అంటున్నారు. సో ఈ అంటే కాంగ్రెస్ పార్టీ తెలివిగా ఇక్కడ లోక్సభ సెగ్మెంట్ గెలవడమే కాదు, దీని ప్రాతిపదికగా కార్పొరేషన్ గెలవాలని. ఎందుకంటే కార్పొరేషన్లో కాంగ్రెస్ పర్ఫార్మెన్స్ చాలా హారిబుల్గా ఉండే. ఎందుకంటే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 56 సీట్లలో బీఆర్ఎస్ గెలిస్తే 48 సీట్లలో బీజేపీ గెలిచింది, 44 సీట్లలో ఎంఐఎం గెలిస్తే 2 సీట్లు కాంగ్రెస్ గెలిచింది. ఆ తర్వాత బీజేపీది ఒక్కటి తగ్గింది, కాంగ్రెస్ ఒకటి పెరిగింది ఉప ఎన్నికల్లో. అందువల్ల ఆ పర్ఫార్మెన్స్ రివర్స్ చేయాలి. అంటే రాష్ట్రంలో అధికారంలో ఉండి రాజధానిలో కార్పొరేషన్లో ఓడిపోతే చాలా పెద్ద ఛాలెంజ్ అవుతుంది. అందుకొరకు ఈ లోక్సభ ఎన్నికల్లో మీరు గమనిస్తే ఈ 3 నియోజకవర్గాల్లో కూడా బీఆర్ఎస్ నేతలను తీసుకొచ్చి అభ్యర్థులుగా పెట్టారు. అంటే బీఆర్ఎస్ను దెబ్బతీయడం అనేది, అంటే 2014 తర్వాత హైదరాబాద్ సిటీలో రంగారెడ్డిలో కేసీఆర్ ఏ ప్రయోగం అయితే చేశాడో సరిగ్గా రేవంత్ రెడ్డి అదే ప్రయోగం చేస్తున్నాడు. కేసీఆర్ ఏం చేశాడు, 2014లో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా హైదరాబాద్ సిటీలో బలం లేదు. మీరు హైదరాబాద్ రంగారెడ్డిలో బీఆర్ఎస్ కూడా బలం లేదు. అందువల్ల ఇక్కడ మీకు ఉద్యమ కాలంలో జిహెచ్ఎంసీలో పోటీకే వెనకాడారు. సో ఆ సిచ్యువేషన్ నుంచి బయటపడి అసెంబ్లీ ఎన్నికలకు నెక్స్ట్ అసెంబ్లీకి మేనేజ్ చేశారు. జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా దాని రిజల్ట్ చూపి 99 సీట్లు తెచ్చుకో, నియర్లీ 100 సీట్లు తెచ్చుకో. ఏం చేశారంటే మీరు గమనించినప్పుడు షేర్లింగంపల్లి, కూకట్పల్లి,
జూబ్లీ హిల్స్ అందరూ తెలుగుదేశం ఎంపీలందరినీ తెలుగుదేశం ఎమ్మెల్యేలందరినీ తీసుకున్నారు, తెలుగుదేశం ఎంపీతో సహా. మల్లారెడ్డి టీడీఎల్పీ విలీనం అయిపోయింది, వీళ్ళమైంది తెలుగుదేశం ఉన్న మల్కాజ్గిరి ఎంపీ కూడా వచ్చేసారు. ఎంపీ కూడా వచ్చారు. అంటే తెలుగుదేశం పార్టీకి హైదరాబాద్ లో బేస్ ఉంది. అవును. మీరు అప్పుడు టీడీపీ బీజేపీ కలిసి 20 సీట్లు గెలుచుకుంటే, టీడీపీ 15 సీట్లు గెలుచుకుంటే అందులో అత్యధికం హైదరాబాద్ నగరంలో గెలుచుకున్నారు. అందువల్ల షేర్లింగంపల్లి, కూకటపల్లి, కుత్బుల్లాపూర్, జూబ్లీ హిల్స్ ఈ ఎమ్మెల్యేలంతా టీడీపీ ఎమ్మెల్యేలే. అవును. వీళ్ళందరినీ లాగేసింది. అటు నుంచి మళ్ళీ సవితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ నుంచి సెకండ్ టైం కూడా. అందువల్ల సిటీలో తమకు బలహీనంగా ఉంది కనుక సుధీర్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేనే. అందువల్ల ఏ పార్టీ ఎమ్మెల్యేలు గెలిచినా బీఆర్ఎస్ లో చేరాడు. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే ప్రయత్నం చేస్తుంది. అందుకే ముగ్గురు బీఆర్ఎస్ నేతల్ని తీసుకొచ్చి అభ్యర్థులుగా పెట్టింది. కార్పొరేటర్లను మీరు అన్నట్టు అందరినీ చేర్చుకుంటుంది, అదంతా జరుగుతుంది. అయితే ఇక్కడ బీసీ సామాజిక సమీకరణంలో దానం నాగేందర్, పద్మారావు గౌడ్ ఇద్దరు ఉన్నారు కాబట్టి కిషన్ రెడ్డి అంటే ఇద్దరు బీసీ ఓట్లు చెల్లడం వల్ల కిషన్ రెడ్డికి మళ్ళీ కొంత అడ్వాంటేజ్ వచ్చే అవకాశం అంటే ఇక్కడ కిషన్ రెడ్డి ఉన్న పొలిటికల్ స్టేచర్ రీత్యా బీసీ ఓటు అనే డైమెన్షన్ కన్నా కూడా కిషన్ రెడ్డి పర్ఫార్మెన్స్ పైన కూడా ఓటింగ్ ఉంటుంది. ఎందుకంటే ఆయన సిట్టింగ్ ఎంపీ కనుక డెఫినెట్గా ఇన్కంబెంట్ ఎంపీ ఉండేటువంటి క్వశ్చన్ వస్తే ప్రో ఇన్కంబెన్సీ ఉందా యాంటీ ఇన్కంబెన్సీ ఉందా అంటే పార్లమెంట్ సభ్యుడిగా ఆయన పర్ఫార్మెన్స్ పట్ల ప్రజలు ఏ రకంగా ఫీల్ అయ్యారు. అనుకూలంగా ఫీల్ అయితే బీజేపీకి అడ్వాంటేజ్ అవుతుంది, అనుకూలంగా ఫీల్ కాలేదనుకోండి అది నెగిటివ్ అవుతుంది. ఇక్కడ ఇంకొక ఫ్యాక్టర్ కూడా ఉంది, మీకు ముస్లిం ఫ్యాక్టర్ ఉంది. ఇప్పుడు సికింద్రాబాద్ నియోజకవర్గానికి వచ్చే వరకు గణనీయమైన ముస్లిం ఓటింగ్ ఉంటుంది మీకు సికింద్రాబాద్ కానీ మల్కాజ్గిరికి కానీ. ఇక్కడ లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్లో ముస్లిం ఓటు డివైడ్ అయింది. అందులో సిటీలో ముఖ్యంగా ఎంఐఎం ప్రభావం వల్ల బీఆర్ఎస్గా వచ్చింది. రాష్ట్రంలోనే బీఆర్ఎస్కు కాంగ్రెస్ పార్టీకి కొంత చీలినా కంపారిటివ్లీ బీఆర్ఎస్ అప్పర్ హ్యాండ్లో ఉంది. ఇప్పుడు ముస్లిం ఓటు మీకు వన్ సైడెడ్గా కాంగ్రెస్ షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది. అది బీఆర్ఎస్కు ఛాలెంజ్ అవుతుంది, బీజేపీకి కూడా ఛాలెంజ్ అవుతుంది. ఎందుకంటే బీఆర్ఎస్కు నుంచి వచ్చే ఈ మైనారిటీ ఓటు ముస్లిమే కాదు, సికింద్రాబాద్ లాంటి చోట్ల క్రిస్టియన్ ఓటు కూడా ఉంది. సో ఇదంతా కూడా మీకు బీఆర్ఎస్ నుంచి కనుక బీజేపీకి షిఫ్ట్ అయ్యే అవకాశం లేదు. ఇది ఏకోన్ముఖంగా కాంగ్రెస్ షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. దాంతోపాటు మీకు సీమాంధ్ర ఓటు కూడా ఇక్కడ కీలకం. మీకు ఇది ఒక బలమైనటువంటి సెక్షన్. అసెంబ్లీ ఎన్నికలు కూడా ఈ చర్చ నడిచింది. మీకు సీమాంధ్ర ఓటర్ ఎట్టరు, అది ఆంధ్రప్రదేశ్లో బీజేపీతో పొత్తు ఉంది, టీడీపీకి ఇక్కడ టీడీపీ లేదు, బీజేపీ మాత్రమే ఉంది. అందువల్ల తెలుగుదేశం అనుకూల సీమాంధ్ర ఓటర్ ఉంటాడు, తెలుగుదేశంతో సంబంధం లేని సీమాంధ్ర ఓటర్ ఉంటాడు. సో వీరు మరి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల ప్రభావంతో ఓటేస్తారా లేదా స్థానికంగా ఉండేటువంటి ఫ్యాక్టర్స్తో ఓటేస్తారా అనేటువంటి అంశాలకు కూడా కీలకంగా పనిచేస్తాయి. రైట్. ఇక ఈటెల రాజేందర్ విషయానికి వద్దాం. నాగేశ్వర్ గారు, ఈటెల రాజేందర్ మొన్నటి ఎన్నికల్లో గజ్వేల్లో పోటీ చేసి ఓడిపోయారు, అటు హుజురాబాద్లో పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడైనా రాజకీయ భవిష్యత్తుకే ఈ ఎన్నిక అనేది ఒక సవాల్గా మారుతుంది. గెలిస్తే కేంద్ర మంత్రి అవుతారనే ఒక చర్చ కూడా ఉంది. మల్కాజ్గిరిలో కూడా మురళీధర్ రావు లాంటి ఒక సీనియర్ నేత పోటీ పడ్డా ఆయనను కాదని ఈటెల రాజేందర్కు టికెట్ కేటాయించారు. ఎలా ఉండబోతుంది ఇక్కడ? ఎందుకంటే ఇది రేవంత్ రెడ్డి సిట్టింగ్ స్థానం. ఒక రకంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించిన గత ఎన్నికల్లో ఆయనకు 38% పైగా ఓట్లు వచ్చాయి, ఆయన ఎంపీ అయ్యారు కూడా అక్కడ. అంటే ఈటెల రాజేందర్కు నిజంగా ఇది క్రూషియల్ టెస్ట్. వాస్తవంగా ఆయన ఇప్పుడు ఒక పెద్ద గ్యాంబుల్, ఒక పెద్ద ప్రయోగం చేస్తున్నాడు. సో ఆయనకు ఒకవేళ ఇప్పుడు గెలిస్తే డెఫినెట్గా మళ్ళీ బీజేపీ రాజకీయాల్లో కీలక వ్యక్తిత్వాడు. సో కేంద్ర మంత్రి కాదు, 2028కి తననే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేయాలని కోరుకుంటాడు. మొన్న కూడా ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆయన ప్రొజెక్ట్ చేసిన ఫలితం రాలి, ఆయన ఎమ్మెల్యే కూడా గెలవలేదు. వాస్తవంగా ఆయన గెలవడమే కాదు, మీకు ముదిరాజులు సామాజిక వర్గాలు బాగా కల్టివేట్ చేస్తే ముదిరాలు బలంగా ఉన్న చోట ఆయన గెలవలేదు బీజేపీ. ఆ మేరకు బండి సంజయ్ సామాజిక వర్గాన్ని మున్నూరు కాపులు బలంగా ఉన్న చోటనే ఆదిలాబాద్ జిల్లాలో గెలిచారు. కరీంనగర్, నిజామాబాద్ లో బండి సంజయ్ కూడా చాలా 3,000 ఓట్లతో ఓడిపోయారు. కంపారిటివ్లీ మీకు ఇట్లా నాయకులు ఎవరితో అయినా పోలిస్తే. అందువల్ల అది కూడా కరీంనగర్ లో బలమైన మైనార్టీ ఓటింగ్ ఉంటుంది. గంగుల కమలాకర్ లాంటి బలమైన నాయకుడే ఉన్నారు. ఇన్ని ఫ్యాక్టర్స్ ఉన్నా కూడా బండి సంజయ్ 3,000తో ఓడిపోయాడు. సో అందువల్ల అంటే బండి సంజయ్ మొదలు పెట్టడమే కొంత మైనస్ తో మొదలు పెట్టాల్సి వస్తుంది మైనార్టీ ఓటు ఉండడం. అందులో బండి సంజయ్ అంటే ఇంకెక్కువ మైనార్టీ ఓటు వ్యతిరేకత ఉంటుంది. సో అందువల్ల ఈ ఫ్యాక్టర్స్ అన్ని ఉన్నా కూడా బండి సంజయ్ 3,000తో ఓడిపోయాడు. అందువల్ల బీజేపీలో ఈటెల రాజేందర్ వర్సెస్ బండి సంజయ్ ఫ్యాక్టర్ కూడా క్లించ్ అవుతుంది ఈ ఎన్నిక. ఇప్పుడు కరీంనగర్ నుంచి అయినా గెలిచి ఈయన గెలిస్తే మళ్ళీ ఒక రకంగా, ఇక్కడ కిషన్ రెడ్డి కూడా గెలిస్తే ఒక రకంగా ఉంటుంది ఈక్వేషన్. సో అందువల్ల బీజేపీలో ఈ ముగ్గురు గెలిచారనుకోండి. అవును. సో ద ఎంటైర్ తెలంగాణ పాలిటిక్స్ లో కీలకమైన అంశం కూడా. అవును.
అందువల్ల ఈటల రాజేందర్ ఒక రకంగా పెద్ద రిస్క్ తీసుకున్నాడు. అంటే ప్రపంచ జీవితంలో రిస్క్ తీసుకున్న వారు లాభం ఉంటుంది, నష్టం ఉంటుంది. పోరాడి తెచ్చుకున్నారు టికెట్. అయితే ఆయనకు ఉన్నది అంటే ఆయన ఈటల రాజేందర్కు ప్రత్యేకంగా మల్కాజ్గిరి సోషల్ కాంపోజిషన్, మల్కాజ్గిరి ఓటర్ డెమోగ్రఫీ ఈటల రాజేందర్కు స్పెషల్గా అనుకూలంగా ఉండేది ఏం లేదు. ఏమన్నా ఉంటే ఆయన బహుశా ఎందుకు తీసుకున్నాడంటే ఇక్కడ బీజేపీ బలంగా ఉంది సిటీలో కనుక, కంపారిటివ్లీ మోడీ ఫ్యాక్టర్ పనిచేస్తుంది, ఎడ్యుకేటెడ్ ఎక్కువ మంది ఉన్నారు. అందువల్ల మోడీ ఫ్యాక్టరు బీజేపీ ఫ్యాక్టర్ మీద ఆశపడి మల్కాజ్గిరి తీసుకున్నాడు తప్ప ఆయన సొంత బలము లేదు. నేను మల్కాజ్గిరిలో 30 ఏళ్ళ నుంచి ఉంటున్నాను. కూడా సొంత బలం ఉన్న నియోజకవర్గం కరీంనగర్. వాస్తవానికి 30 ఏళ్ళు ఉండడం లెక్క. నేను కూడా 30 ఏళ్ళు 30 నుంచి మల్కాజ్గిరి కాన్స్టిట్యూన్స్ లో ఉన్నా. కానీ నాకు ఎంత వచ్చిన 12,000 ఓట్లు వచ్చాయి 2014లో పోటీ. అది లెక్క కాదు, అది లెక్క కాదు. 2 సార్లు ఎమ్మెల్సీగా ఉన్నా కూడా నాకు ఓట్లు వాళ్ళే కదా. ఇండిపెండెంట్ చేసినా ఎట్లా చేసినా పార్లమెంటరీ మైండ్ నువ్వు వాడు ఉండడం కాదు, పొలిటికల్ గా నర్స్ చేసిన సెగ్మెంట్ కాదు. మీరు అన్నట్టు పార్లమెంట్ లో కిషన్ రెడ్డి లాంటి కేంద్ర మంత్రి సిట్టింగ్ ఎంపీ కాబట్టి అభ్యర్థిని చూస్తారేమో కానీ మాక్సిమం పార్టీ బేస్డ్ ఓటింగే ఎక్కువ. అంటే మీకు సికింద్రాబాద్కి వచ్చే వరకు పార్టీ బేసు మోడీ ఫ్యాక్టరు తో పాటు ఎంతో కొంత అభ్యర్థి ఫ్యాక్టర్, కానీ మిగిలిన దగ్గర అభ్యర్థి ఫ్యాక్టర్ ఉండదు. అందువల్ల ఈటల రాజేందర్ కు ప్రత్యేకంగా క్యాండిడేట్ వల్ల కలిగే అదనపు ప్రయోజనం నా ముదిరాజ్ కమ్యూనిటీ కూడా ఎక్కువ ఉన్నదేం కాదు. అందువల్ల ఎక్కువ ఉంది. ఈటల రాజేందర్ ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఉండే అడ్వాంటేజ్ కూడా ఈటల రాజేందర్ లేదు అక్కడ. రేవంత్ రెడ్డి ఏంటంటే తెలుగుదేశం నేపథ్యము, చంద్రబాబు నాయుడుతో ఆ రోజుల్లో ఉండే సాన్నిహిత్యము, ఆయన కాంగ్రెస్ లోకి వచ్చిన సీమాంధ్ర ఓటర్ రేవంత్ కి అనుకూలంగా స్పందించారు. లేకపోతే మల్కాజ్గిరిలో కాంగ్రెస్ ఏముందని గెలిచారు రేవంత్ రెడ్డి. ఇట్ వాజ్ మోర్ ఏ పర్సనల్ విన్ ఫర్ రేవంత్ రెడ్డి దెన్ కాంగ్రెస్ విన్. కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేకంగా మల్కాజ్గిరి సెగ్మెంట్ లో ఏం లేదు. వాస్తవానికి అది టీడీపీ సీట్. 2014 కూడా టీడీపీ గుర్తుండే ఉంటది. మల్లారెడ్డి రేవంత్ రెడ్డి మధ్య సీటు కోసమే పెద్ద పోటీ జరిగింది. అప్పుడు మల్లారెడ్డికి 5 లక్షల పైన ఓట్లు వచ్చాయి. టీఆర్ఎస్ అభ్యర్థి హనుమంతరావు మోర్ దెన్ 5 లాక్ ఓట్లు, ఇద్దరికి మోర్ దెన్ 5 లాక్ ఓట్లు వచ్చాయి. అందువల్ల ఆ సీటు టీడీపీ సీటు. అక్కడ ఎమ్మెల్యేలు కూడా గతంలో టీడీపీ కదా, వాళ్ళంతా బీఆర్ఎస్ లో చేరారు. అందువల్ల అక్కడ ఆ రేవంత్ రెడ్డికి ఉన్న పర్సనల్ గా ఉన్న అడ్వాంటేజెస్ ఇప్పుడు ఈటల ప్రత్యేకంగా ఉండవు. 2009లో అనూహ్యంగా అక్కడ ఒక మల్కాజ్గిరి జనరల్ సీట్ లో సర్వే సత్యనారాయణ ఎస్సీ అభ్యర్థిని గెలిపించారు కాంగ్రెస్ పార్టీ. అది వాస్తవంగా అది కాంగ్రెస్ పార్టీ పట్ల ఉన్న సానుకూలత. సర్వే సత్యనారాయణకు ప్రత్యేకంగా వచ్చిన బెనిఫిట్ కాంగ్రెస్ పార్టీదే. అది కాంగ్రెస్ పార్టీగా ఉన్నటువంటి అడ్వాంటేజ్ వల్ల ఆయన వచ్చేసారు. సో 2004, 2009 రాజశేఖర రెడ్డి ఓవర్వేమింగ్ ఇన్ఫ్లుయెన్స్. అందువల్ల ఇప్పుడు రేవంత్ ఫ్యాక్టర్ కూడా అక్కడ పనిచేస్తాం మల్కాజ్గిరిలో. అందుకని నేను ఈ ఫ్యాక్టర్ చెప్తున్నా అంటే 2019లోనే రేవంత్ ఫ్యాక్టర్ వల్ల కాంగ్రెస్ గెలిచింది. ఇప్పుడు రేవంత్ ముఖ్యమంత్రి, అది కూడా మనం మర్చిపోకూడదు. ఆయన ఫ్యాక్టర్ కూడా ఎంతో కొంత పనిచేయాలి. రైట్. చేవెళ్ళ విషయానికి వస్తే ఇక్కడ కూడా అంటే ఈటెల రాజేందర్ అక్కడ ముదిరాజ్ అభ్యర్థి అయ్యారు కాబట్టి ఇక్కడ కూడా ముదిరాజ్ కమ్యూనిటీలో ఒక బలమైన నాయకుడిగా ఉన్న కాసాని జ్ఞానేశ్వర్ని బీఆర్ఎస్ ప్రయోగం చేసింది. అంటే రంజిత్ రెడ్డి టికెట్ ఇస్తే వద్దని వెళ్ళిపోయారు, ఆయన కాంగ్రెస్ అభ్యర్థి అయ్యారు. ఇక్కడ ఏమైనా ప్రయోజనం చేకూరుతుందంటారా బీఆర్ఎస్? ముదిరాజులను దృష్టిలో పెట్టుకుని టికెట్ ఇస్తే రంజిత్ రెడ్డి మొదలు ఆఫర్ ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. లేదు, డైరెక్ట్ గా రంజిత్ రెడ్డికి అయిష్టంగా ఆయన నన్ను ఒప్పించి ఆయనను ప్రకటించారు, తర్వాత ఆయన వెళ్ళిపోయాడు. సో అప్పుడు అందువల్ల ముదిరాజ్ అనే డైమెన్షన్ కన్నా కూడా కాసాని జ్ఞానేశ్వర్ అందరికీ తెలుసు ఆర్థికంగా పరిపుష్టిన్న మనోర్లు ఉన్న నాయకుడు. సో అది మదర్ ఫ్యాక్టర్. ఇప్పుడు ఒక కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తే కాదు, ఆ కమ్యూనిటీకి ఆ పర్సన్కు మధ్య కనెక్ట్ ఉండాలి ఒకటి. 2 ఆ పొలిటికల్ ఫ్యాక్టర్ కూడా కలిసి రావాలి. కమ్యూనిటీ ఆటోమేటిక్గా లాభం చేయదు. కమ్యూనిటీతో ఉండేటువంటి ఇతర ఫ్యాక్టర్ అట్లాంటి మల్కాజ్గిరిలో రెడ్ లెక్కుండి రేవంత్ రెడ్డి గెలిచాడా? కాదు కదా. సో అందువల్ల సికింద్రాబాద్లో రెడ్ లెక్కుండి కిషన్ రెడ్డి గెలిచాడా? సో అందువల్ల డెఫినెట్గా ముదిరాజులకు అసెంబ్లీ ఎన్నికలప్పుడు బీఆర్ఎస్ ఒక్క టికెట్ కూడా ఇవ్వలే. ఆ విమర్శ కూడా తీవ్రంగా ఎదుర్కొన్నారు. దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఎంపిక ఇచ్చారు. దాన్ని బీజేపీ సమర్థవంతంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేసింది. ఈటల రాజేందర్ మీకు గుర్తున్న పడేరు గౌంట్లో పెద్ద భారీ ముదిరాజుల సభ కూడా పెట్టారు. అఫ్కోర్స్ ముదిరాజు ఓటు ఏమి బీజేపీకి ప్రత్యేకంగా రాలేదు. ఓవరాల్గా బీసీ ఓటు డెఫినెట్గా బెటర్గా బీజేపీకి వచ్చిన మాట నిజం. అందువల్ల ముదిరాజులను డిజోన్ చేసుకున్నారు. అందులో ఈటల రాజేందర్ ఎగ్జిట్ తర్వాత, ఈటల రాజేందర్ ఫినామినన్ తర్వాత ముదిరాజుల కమ్యూనిటీ బీఆర్ఎస్కు అన్యాయం చేసిందనే భావన కల్పించే ప్రయత్నం జరిగింది. దాన్ని రివర్స్ చేసుకోవడానికి కాసాని గణేశ్వర్ టికెట్ ఇచ్చినట్టుగా కనబడుతుంది. ఇక్కడ నిన్న మొన్న ఒక విమర్శ అంటే ఈ 3 నియోజకవర్గాలకు సంబంధించి మనం ఇది ఫైనల్ కంక్లూడ్ చేద్దాం.
ఒక విమర్శ వస్తుంది బీఆర్ఎస్ పార్టీ నుంచి. ఆ విమర్శ సహేతుకమా కాదా అన్నది కూడా మీరే చెప్పాలి. ఈ 3 నియోజకవర్గాల్లో కూడా డమ్మీ అభ్యర్థులను కాంగ్రెస్ బరిలోకి దింపుతుంది. అది ఈటల రాజేందర్, కిషన్ రెడ్డి, కొండా విశ్వేశ్వర రెడ్డి, వీరు ముగ్గురుతో రేవంత్ రెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అందుకోసం చేవెళ్ళకు సంబంధించిన సునీతా మహేందర్ రెడ్డిని మల్కాజ్గిరికి తెచ్చారు. రంజిత్ రెడ్డి ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీ, పెద్దగా ఇమేజ్ లేదు, అతన్ని నిలబెట్టారు. తర్వాత ఇంకొక చేవెళ్ళ, సికింద్రాబాద్, మల్కాజ్గిరి. సికింద్రాబాద్లో కూడా దానం నాగేందర్, ఆయనను కూడా డమ్మీ అభ్యర్థి అనే విమర్శ బీఆర్ఎస్ నుంచి వస్తుంది. ఆ మాటకైతే కేసీఆర్ కిషన్ రెడ్డి క్లోజ్ అని కూడా చాలా విమర్శలు ఉన్నాయి. ఆ మాటకొస్తే సో అసలు కేసీఆర్ ఈటల రాజేందర్ మధ్య కూడా మ్యాచ్ ఫిక్సింగ్ ఉందని బీజేపీలోనే ఒక వర్గం ప్రచారం చేస్తుంది. ఇందులో ఇటు అటు ఇలాంటి ప్రచారాలు అవకాశాలు ఉన్నాయంటారా? సో అది అవకాశం తక్కువ. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఉన్న ఛాలెంజ్ తనకున్న వ్యక్తిగత రిలేషన్ ఉన్నాయా, ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వరరెడ్డి, కిషన్ రెడ్డితో సంబంధాలు ఉంటే ఉండవచ్చు, అది ఇష్యూ కాదు. ఇప్పుడు ఆయనకు ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడు, ఆయన రాజకీయ భవిష్యత్తుకు అత్యధిక ఎంపీలు గెలుచుకోవాలి. ఆయన ప్రభుత్వం నిలబడాలన్నా అత్యధిక ఎంపీలు గెలుచుకోవాలి. అందువల్ల తన రాజకీయ ప్రయోజనాలను తాకట్టు పెట్టి వ్యక్తిగత సంబంధాలతో రేవంత్ రెడ్డి కాదు ఎవరు పోరు, ఈవెన్ కేసీఆర్ పోడు, కిషన్ రెడ్డి పోడు, ఎవరు పోరు. ఎందుకంటే అక్కడ పర్సనల్ స్టేక్స్ కాదు కదా, పొలిటికల్ స్టేక్స్ ఉన్నాయి. అది రేవంత్ రెడ్డికి సన్నిహిత సంబంధం ఉంటే కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోవాలని కూడా లేదు. కాంగ్రెస్ పార్టీ ఒప్పుకునే లేదు. రేవంత్ రెడ్డి సన్నిహితంగా ఉండి వాడు బీజేపీగా రాజేందర్ గెలిస్తే రేవంత్ రెడ్డికి ఏం బెనిఫిట్ అవుతుంది? సో బీజేపీ తరఫున కొండా విశ్వేశ్వరరెడ్డి, కిషన్ రెడ్డి ముగ్గురు బీజేపీ ఎంపీలు గెలిస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రమాదంలో పడుతుంది తప్ప లాభం. అందువల్ల తన ప్రభుత్వాన్ని తానే ప్రమాదంలో పడేసుకున్నంత అమాయకు రేవంత్ రెడ్డి కాదు. ఇప్పుడు అల్టిమేట్ గా తన ఇంట్రెస్ట్ ఏంటి, కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ నుంచి అత్యధిక ఎంపీలు ఇవ్వాలి. ఎందుకంటే ఇక్కడ ఒక కీలకమైన ఫ్యాక్ట్ ఉంది కళ్యాణ్. ఎందుకంటే కేరళలో కాంగ్రెస్ 2019లో భారీగా ఎంపీలు గెలుచుకుంది, కానీ రాష్ట్ర ప్రభుత్వం లేదు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లలో రాష్ట్ర ప్రభుత్వాలు ఉండగా కూడా పార్లమెంట్ సీట్లు రాలేదు. తెలంగాణలో గనక కాంగ్రెస్ కు మోర్ ఎంపీ డెలివరీ చేస్తే కర్ణాటక అండ్ తెలంగాణ, రేవంత్ రెడ్డి కర్ణాటకలో క్రెడిట్ సిద్ధరామయ్య, షేర్ కాదు. కర్ణాటకలో ఆ పరిస్థితి కూడా లేదంటున్నారు. కర్ణాటకలో పరిస్థితి కూడా సులభం కాదు. ఎందుకంటే బీజేపీ గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా లోక్సభ ఎన్నికల్లో 25 to 28 వచ్చింది. ఇప్పుడు కూడా స్ట్రాంగ్ అయిందని సర్వేలు కూడా చెప్తున్నాయి. ఇప్పుడు జేడీఎస్ కూడా ఉంది కలిసి బీజేపీతో. అందువల్ల మీకు రేవంత్ రెడ్డికి ఇప్పుడు గనక ఇక్కడ 10 సీట్లు దాటిస్తే 14 గెలిస్తే కాంగ్రెస్ పార్టీలో చాలా బలమైన నాయకుడిగా ఎదుగుతారు. మరో డీకే శివకుమార్ గా ఎదుగుతాడా, మరో ఇంకోరుగా ఎదుగుతారా అనేది కానీ రేంజ్కి వెళ్తారో తెలియదు, కానీ అందువల్ల ఆయనకు ఇప్పుడు అది ఇంపార్టెంట్ కదా. కరెక్ట్. మెగాటెక్ నాగేశ్వర గారు, మిగిలిన 6 నియోజకవర్గాల్లో కూడా అభ్యర్థులు అందరూ 3 ప్రధాన పార్టీల అభ్యర్థులు ఖరారయ్యారు. ఒక చిన్న బ్రేక్ తర్వాత పెద్దపల్లి, జహీరాబాద్, మహబూబ్ నగర్, మహబూబాబాద్, నల్గొండ, నాగర్ కర్నూలు, ఈ 6 నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులు ఎవరు, వాళ్ళ పరిస్థితి ఏంటి, అక్కడ బలాబలాలు ఏంటి ఒకసారి చూద్దాం. మిగిలిన నియోజకవర్గాలు 1 by 1 చూద్దాం. పెద్దపల్లిలో గడ్డం వంశీ కాంగ్రెస్ అభ్యర్థి అక్కడ ఖరారైపోయారు. కొప్పుల ఈశ్వర్ మాజీ మంత్రి బీఆర్ఎస్ అభ్యర్థి అయ్యారు. గోమాస శ్రీనివాస్ బీజేపీ అభ్యర్థి ఖరారయ్యారు. ఇక్కడ సిట్టింగ్ ఎంపీగా వెంకటేష్ నేత ఉన్నారు. అయితే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ ఆయనకు టికెట్ మాత్రం దక్కలేదు. గడ్డం వివేక్ చెన్నూరు ఎమ్మెల్యే, ఆయన కుమారుడు గడ్డం వంశీకి మళ్ళీ టికెట్ ఇచ్చారు. ఇక్కడ నుంచి పెద్దపల్లి నుంచి తాత, తండ్రి, మనుమడు 3 తరాలు ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నట్లు మనం చెప్పుకోవాలి. గతంలో ఒకసారి వివేక్ వెంకటస్వామి ఎంపీగా ఇదే నియోజకవర్గం నుంచి గెలిచారు. ఆయన తండ్రి వెంకటస్వామి చాలా సుదీర్ఘకాలం పెద్దపల్లి నియోజకవర్గం నుంచి రాజకీయాలు చేశారు. ఇప్పుడు వెంకటస్వామి కుమారుడు వివేక్ అయితే వివేక్ కుమారుడు వంశీ ఇక్కడ పోటీ చేస్తున్నారు. ఇక్కడ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ఓట్ల విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ 6,82,033 ఓట్లను సాధించింది. బీఆర్ఎస్ చాలా తక్కువ, సగం ఓట్లు మాత్రమే వచ్చాయి, 3,36,000 ఓట్లే. బీజేపీ ఇంకా తక్కువ, 79,80,000 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి 7కు 7 సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది పెద్దపల్లి లోక్సభ పరిధిలో. దాంతో ఈసారి పోటీ మనకు అర్థమవుతుంది. కంపారిటివ్లీ ఇక్కడ పెద్దగా మొదటి నుంచి కూడా పెద్దపల్లిలో బీజేపీకి అంత పెద్ద బలం లేదు. ఈసారి ఎలా ఉండబోతుంది చూడాలి. ప్రధాన పోటీ గడ్డం వంశీ, కొప్పులీశ్వర్ మధ్య ఉండేలా కనిపిస్తుంది. నెక్స్ట్ జహీరాబాద్ విషయానికి వస్తే ఇక్కడ సురేష్ షెట్కర్ కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ ఎంపీ కూడా ఆయన. గాలి అనిల్ కుమార్ కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరి ఇక్కడ అభ్యర్థి అయ్యారు. బీబీ పాటిల్ సిట్టింగ్ బీఆర్ఎస్ ఎంపీ, ఆయన బీజేపీలో చేరి బీజేపీ అభ్యర్థి అయ్యారు. కొంత కర్ణాటక బార్డర్లో ఉంటుంది. సామాజిక లింగాయత్ సామాజిక వర్గం కూడా కొంత ఓట్ బ్యాంక్ కార్డు ఉంటుంది కాబట్టి బీబీ పాటిల్కి అది అడ్వాంటేజ్ ఉంటుందని బీజేపీ అంచనా వేస్తుంది. ఇక్కడ ఖచ్చితంగా ముగ్గురు మధ్య కూడా ఇంట్రెస్టింగ్ ఫైట్ సాగే అవకాశం మనకు కనిపిస్తుంది. మొన్నటి ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ 2 ఎమ్మెల్యే స్థానాలు దక్కించుకుంటే కాంగ్రెస్ 4 దక్కించుకుంది. బీజేపీ
ఒక సీట్ దక్కించుకున్నట్టు కనిపిస్తుంది ఇక్కడ మనకు జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో. ఇందులో కాంగ్రెస్ పార్టీకి 5,47,000 ఓట్లు వచ్చాయి, బీఆర్ఎస్కి 5,29,000 వచ్చాయి, పోటాపోటీగా ఓట్లు వచ్చాయి. బీజేపీకి మాత్రం 1,71,000 మాత్రమే ఇక్కడ ఓట్లు వచ్చాయి. నెక్స్ట్ మహబూబ్ నగర్ నుంచి కొంచెం ఇంట్రెస్టింగ్ ఫైట్ ఉండబోతుంది. గత ఎన్నికల్లో ఎవరైతే పోటీ చేశారో వాళ్ళే మళ్ళీ ఈ ఎన్నికల్లో కూడా అభ్యర్థులయ్యారు. మన్య శ్రీనివాసరెడ్డి అప్పుడు బీఆర్ఎస్ అభ్యర్థి, ఇప్పుడు సిట్టింగ్ ఎంపీ కూడా గత ఎన్నికల్లో గెలిచారు. చల్లా వంశీచంద్రరెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి, డీకే అర్ణ బీజేపీ అభ్యర్థి గత ఎన్నికల్లో కూడా వీరే పోటీ చేశారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి 6,11,000 ఓట్లు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చాయి. బీఆర్ఎస్కి 5,11,000, 1,00,000 ఓట్ల తేడా ఉంది. కాంగ్రెస్ ఎడ్జ్లో ఉంది. బీజేపీ 1,12,000 మాత్రమే, చాలా తక్కువ వచ్చినప్పటికీ డీకే అరుణ అభ్యర్థిత్వం ఇక్కడ బీజేపీ ఖచ్చితంగా అడ్వాంటేజ్గా మారబోతుంది. ట్రయాంగిల్ ఫైట్ లాగానే కనిపిస్తుంది. కొంత బీఆర్ఎస్ ఇక్కడ వెనుకబడి ఉండే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ గతంలో 7కు 7 ఎమ్మెల్యే స్థానాలు దక్కించుకున్న బీఆర్ఎస్ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం 7కు 7 కోల్పోయింది. కాంగ్రెస్ పార్టీకి 7 స్థానాలు వచ్చేసాయి. కాంగ్రెస్ ఇక్కడ బలంగా ఉన్నట్లు కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ బీజేపీ మధ్య ప్రధాన పోరు ఇక్కడ సాగే అవకాశం ఉంది. ఇక మహబూబాద్ విషయానికి వస్తే, మహబూబాద్లో సిట్టింగ్ ఎంపీ మాలోత్ కవిత మళ్ళీ బీఆర్ఎస్ అభ్యర్థి అయ్యారు. గతంలో 2014లో బీఆర్ఎస్ ఎంపీగా ఉన్న సీతారాం నాయక్ ఇప్పుడు బీజేపీ అభ్యర్థి అయ్యారు. బలరాం నాయక్ గతంలో కేంద్ర మంత్రిగా ఉన్నారు, కాంగ్రెస్ ఎంపీగా కూడా గతంలో ప్రాతినిధ్యం వహించారు. ముగ్గురు ఆ ప్రాంతానికి పాత నేతలే కాంగ్రెస్ అభ్యర్థి అయ్యారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో 6 సీట్లను కాంగ్రెస్ దక్కించుకుంది. 6,85,000 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ పార్టీ కేవలం ఒకే ఒక స్థానం వచ్చింది, 4,43,000 ఓట్లు వచ్చాయి. బీజేపీకి కేవలం 34,000 ఓట్లు మాత్రమే వచ్చాయి. అయినా సీతారాం నాయక్ అభ్యర్థి కాబట్టి కొంత పోటీ ఇచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా ఇక్కడ కూడా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి కొంత ఎడ్జ్ ఉండే అవకాశం కనిపిస్తుంది. చూడాలి ఏం జరగబోతుంది అనేది. నెక్స్ట్ నల్గొండ కాంగ్రెస్ పార్టీ మొదటి అసెంబ్లీ ఎన్నికల్లో మంచి ఫలితాలు చూపించింది. కేవలం సూర్యాపేట మినహా అన్ని 6 నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే అభ్యర్థులు గెలిచారు. ఇక్కడ నుంచి జానారెడ్డి సీనియర్ నేత కుమారుడు రఘువీర్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా నిల్చున్నారు. కంచర్ల కృష్ణారెడ్డి, కంచర్ల భూపాల్ రెడ్డి నల్గొండ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత, ఆయన సోదరుడు ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి అయ్యారు. సైదిరెడ్డి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే, ఆయన బీజేపీలో చేరి బీజేపీ అభ్యర్థి అయ్యారు. ఇక్కడ కూడా బీజేపీకి ఓట్ బ్యాంక్ పెద్దగా లేదు, 73,000 ఓట్లు మాత్రమే వచ్చాయి మొదటి అసెంబ్లీ ఎన్నికల్లో. 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కలిపి అది. కాంగ్రెస్ పార్టీకి 7,66,000 ఓట్లు వచ్చాయి, క్లియర్ మెజార్టీ మొదటి ఎన్నికల్లో కనిపించింది. బీఆర్ఎస్ పార్టీకి 4,78,000 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇక్కడ కూడా కొంత కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఖచ్చితంగా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇక నాగర్ కర్నూలు చివరి నియోజకవర్గం, అంటే 3 ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటించిన చివరి నియోజకవర్గం నాగర్ కర్నూలు. మల్లు రవి కాంగ్రెస్ అభ్యర్థిగా ఖరారయ్యారు. గతంలో కూడా ఇక్కడ ఎంపీగా ఉన్నారు. సంపత్ కుమార్ మధ్య కొంత టికెట్ పోటీ ఎదురైనా కూడా చివరికి సంపత్ కుమార్ కూడా మల్లు రవికి మద్దతు ఇచ్చారు, ఆయన బరిలో దిగుతున్నారు. పి భరత్ బీజేపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎంపీ పి రాములు బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ, ఆయన బీజేపీలో చేరారు, కుమారుడికి టికెట్ ఇప్పించుకున్నారు. ఇక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బహుజన్ సమాజ్ పార్టీ నుంచి మొన్నటి వరకు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. బీఆర్ఎస్తో పొత్తుతో బీఎస్పీ అభ్యర్థిగా బరిలో దిగాలనుకున్నారు. ఆ పొత్తు వికటించి మొత్తానికి ఆయన బీఆర్ఎస్లో చేరిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా బలమైన అభ్యర్థిగా ఆయన ఉండబోతున్నారు. మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ 5 స్థానాలు దక్కించుకుంది, 5 ఎమ్మెల్యే సీట్లు దక్కించుకుంది, 6,39,000 ఓట్లు సాధించింది. బీఆర్ఎస్ 2, ఒకటి అలంపూర్, రెండోది గద్వాల, 2 సీట్లను బీఆర్ఎస్ దక్కించుకుంది. ఈ లోక్సభ పరిధిలోనే 4,91,000 ఓట్లు, దాదాపు 5 లక్షల ఓట్లు సాధించింది. బీజేపీ 1,30,000 ఓట్లు వచ్చాయి. అయితే పి రాములు చేరడం కొంత వివాదరహితుడు కావడంతో బీజేపీ కూడా ఇక్కడ కొంత పోటీ ఇచ్చే అవకాశం ఉంది. అయినప్పటికీ ప్రధాన పోటీ మాత్రం మల్లు రవి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మధ్య ఉండే అవకాశం కనిపిస్తుంది. నాగేశ్వర్ గారు, ఈ 6 నియోజకవర్గాల్లో 3 పార్టీలు కూడా అభ్యర్థులు ఖరారయ్యారు. మనం చూసాం అక్కడ ఉన్న పరిస్థితులు కూడా. అన్నిట్లో కూడా పెద్దపల్లి, జహీరాబాద్, మహబూబాద్, నల్గొండ, నాగర్ కర్నూలు అన్నింటిలో కూడా కాంగ్రెస్ పార్టీకి క్లియర్ ఎడ్జ్ మొన్నటి ఎన్నికల్లో వచ్చింది. మీరు ఈ 6 సీట్లను ఏ ప్రాతిపదిక మీద వర్గీకరించారో తెలియదు కానీ 6 కాంగ్రెస్ ఆధిక్యత ఉన్న సీట్లు. అవును, అసెంబ్లీ ఎన్నికల్లో స్పష్టమైన ఆధిక్యత ఈ 6 సీట్లలో ఉంది. అవును. సో అందువల్ల మీకు సీట్ బై సీట్ ఏమవుతుందంటే బీఆర్ఎస్ దెబ్బతింటున్న కొద్దీ బీజేపీ గనక స్ట్రాంగ్ ఉండి వాళ్ళకు కొంత బేస్ ఉన్న చోట బీజేపీ కొంత తెచ్చుకోగలుగుతుంది. బేస్ లేకపోతే అక్కడ కాంగ్రెస్కు అడ్వాంటేజ్ అవుతుంది, కొంత బీఆర్ఎస్ తన ఓటు కొంత నిలుపుకోగలదు. సో అందువల్ల ఇక్కడ 6 సీట్లలో బహుశా కాంగ్రెస్కు పొలిటికల్ ఎడ్జ్ క్లియర్గా కనబడుతుంది. ఎందుకంటే 2 నెలల్లో రాజకీయ పరిస్థితులు తారుమారయ్యే పరిస్థితి లేదు. అంటే మీకు బీఆర్ఎస్కు ఎందుకు మార్పు వస్తుందంటే అది బీఆర్ఎస్ తప్పు కాదు, అసెంబ్లీ ఎన్నికలకు లోక్సభ ఎన్నికలకు వచ్చిన పొలిటికల్ నరేటివ్లో మార్పు. ఇది 2018 ఎన్నికల్లో 88 సీట్లు బీఆర్ఎస్ గెలుచుకున్న తర్వాత కూడా మీకు 7 సీట్లు బీఆర్ఎస్ కోల్పోయింది, ఎంపీ సీట్లు 9 గెలిచింది, అంటే సగమే గెలిచింది. ఆ లెక్కన మీకు 60-65 సీట్లు వచ్చినప్పుడు గెలవాల్సిన ఎంపీ సీట్లే గెలుచుకుంది.
అందువల్ల 2018 అసెంబ్లీ ఎన్నికల అపూర్వ విజయం తర్వాతనే జరిగిన లోక్సభ ఎన్నికల కొద్ది నెలల్లోనే బీఆర్ఎస్ దెబ్బతింది. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఇంకెక్కువ దెబ్బతింటుంది. అందువల్ల ఇట్ ఈస్ మోర్ రిలేటెడ్ టు అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్ల మధ్య నుండే పొలిటికల్ నరేటివ్ ఉన్న తేడా వల్ల బీఆర్ఎస్ దెబ్బతింది. ఇక్కడ ఒకటి ఈ 6 నియోజకవర్గాల్లో ఒకటి ఇంట్రెస్టింగ్ సీట్ మనకు కనిపిస్తుంది, అది నాగర్ కర్నూలు. అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అక్కడ అభ్యర్థి అవ్వడం అనేది కొంత ఆయన బీఎస్పీ బహుజన్ సమాజ్ స్వేరోస్ ఇట్లా కొంత యాక్టివిస్ట్గా ఉన్నారు ఆయన అంటే మొన్నటి. అక్కడ మీకు ఇంట్రెస్టింగ్ అంశం ఏమైందంటే మల్లురవ్వమో చాలా సీనియర్ నాయకుడు, కాన్స్టిట్యున్సీతో చాలా సుదీర్ఘ కాలం సంబంధం ఉన్న నాయకుడు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీరు అన్నట్లు ఎడ్యుకేటెడ్ సెక్షన్స్, యంగర్ దళిత్ ఓటర్స్, బహుజన్ ఓటర్స్లో కొంత అట్రాక్షన్ ఉండొచ్చు. ఆయన బీఎస్పీ నుంచి బీఆర్ఎస్లో చేరడం చాలామంది డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. ఎందుకంటే దళిత బహుజనవాదానికి బీఆర్ఎస్కి సంబంధము, అందులో కేసీఆర్ను ఆ స్థాయిలో విమర్శించినటువంటి నాయకుడు ఆ దళిత బంధును కూడా వ్యతిరేకించాడు. సో ఇవి ఇంట్రెస్టింగ్ అయితే రాజకీయాల్లో ఇప్పుడు దళిత బంధును విమర్శించిన నాయకుడిని నువ్వు బీఆర్ఎస్లో చేర్చుకున్నప్పుడు కేసీఆర్ ఉపన్యాసంలో దళిత బంధు గురించి ప్రస్తావించాడు. దళిత బంధు యూనిక్ స్కీమ్ అని. సో కనీసం అది వదిలేసి దళితులకు దళిత బిడ్డలకు చదువు చెప్పినాం, రెసిడెన్షియల్ స్కూల్ పెట్టినాం అంటే అక్కడ ప్రవీణ్ కుమార్కి లింక్ ఏర్పడుతుంది. కానీ బీఆర్ఎస్ కేసీఆర్ ప్రవీణ్ కుమార్కి లింక్ లేని దళిత బంధు గురించి ప్రస్తావించాడు. అంటే ఇక్కడ నాగేశ్వర్ గారు, రాజకీయాల్లో రాజకీయ నాయకులు పార్టీ మారినప్పుడు ఆ మైండ్ సెట్ అనేది మారిపోతుంటుంది. దానికి ఒక ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తాను. దళిత బంధు ప్రకటించిన రోజు నాతో మోత్కుపల్లి నరసింహులు ఇదే స్టూడియోలో ఇలానే కూర్చున్నారు. ఆయనకు ఒకటి పాత వీడియో వినిపించాను. దళిత ద్రోహి కేసీఆర్ రాజ్యాంగాన్ని మారుస్తా అన్నాడు, అంబేద్కర్ని అవమానించాడు అన్న ఆయన బయట అతనికే వినిపించాను. ఆ సందర్భంగా ఆయన అన్నది కేసీఆర్ దేవుడు, దళిత బంధు లాంటి స్కీమ్ ప్రకటించడం అసలు ప్రపంచంలోనే లేదు, ఇది కేసీఆర్కు చేతులు ఎత్తి దండం పెడుతున్నాను కూడా. మోత్పల్లి నరసింహులను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒకే రకంగా చెయ్యలేము అంటే చూడరు. అవును, మీరు ప్రజలు డిఫరెంట్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటారు. ఇప్పుడు ఒకే తప్పు ఇద్దరు చేస్తే ఆ వ్యక్తులను బట్టి ఉంటుంది. సగటు రాజకీయ నాయకుని పట్ల సీరియస్ గా తీసుకోరు, వాళ్ళు అంతే కదా అని. బట్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆ క్రైటీరియాగా చూడరు జనం కూడా. తర్వాత ఆయన దళిత బహుజనులకు నరసింహులకు తో పోలిక కాదు, కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు ఉన్నది ఐడియాలజికల్ కమిట్మెంట్. ఆయన కొంత సైద్ధాంతిక నిబద్ధత కలిగి ఏళ్ల తరబడి కృషి చేసినటువంటి హిస్టరీ కూడా ఉన్న నాయకుడు. అందువల్ల ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ అభ్యర్థి అవ్వడం బీఆర్ఎస్ కి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కి ఇద్దరికి నష్టమే అంటారా? ఒక రకంగా నష్టం. ఆ నష్టం బీఆర్ఎస్కి ఏమి ఉండదు. ఎందుకు ఉండదు అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కన్నా మించిన బెటర్ క్యాండిడేట్ ఏం బీఆర్ఎస్కి ఉండరు. ఎందుకంటే బీఆర్ఎస్ ఓటింగ్ ఎలాగూ ఉంటుంది. ఇప్పుడు బీఆర్ఎస్ వల్ల వచ్చే ఓటింగ్ ఎలాగూ ఉంటుంది. అదనంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వల్ల ఎంత ఓటింగ్ కలిసి వచ్చినా లాభమే. అందువల్ల ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ టికెట్ ఇవ్వడం వల్ల బీఆర్ఎస్ నష్టం ఉండదు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా నష్టం ఉండదు. ఎందుకు నష్టం ఉండదు అంటే ఆయన బీఎస్పీ క్యాండిడేట్ గా పోటీ చేస్తే ఆ ఓట్లు కూడా రావు. అందువల్ల ఆయన ఇప్పుడు ఒక లార్జర్ ప్లాట్ఫామ్ మీద పోటీ చేస్తాడు, ఆయన నష్టం ఉండదు. అయితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను అభిమానించే అందరూ ట్రాన్స్ఫర్ కాదు బీఆర్ఎస్, అంతే తప్ప ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నష్టం అవుతుందని అనుకోను నేను. ఇప్పుడు అదే తిరుపూర్ కార్నర్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ క్యాండిడేట్ ఏమిటో గెలిచేవారు. అక్కడ బీఆర్ఎస్ ఓడించింది కూడా ఆయనే, బీజేపీ గెలిచింది. అక్కడ బీజేపీ గెలిచింది. బీఆర్ఎస్ మీద ఓడిపోయిన క్యాండిడేట్ కాంగ్రెస్ లో కోనప్ప కాంగ్రెస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రావడంతో. అందువల్ల ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కనుక ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తుంటే గెలిచే అవకాశం ఉండేది. అందువల్ల మీకు ప్రవీణ్ కుమార్ రావడం వల్ల ఇద్దరికి లాభమే అది. అయితే ప్రవీణ్ కుమార్ కున్న జనరల్ గుడ్ విల్ లో 100% ట్రాన్స్ఫర్ కాదు బీఆర్ఎస్ కాదు, కానీ ఎంతో కొంత ట్రాన్స్ఫర్ అవుతుంది. వ్యక్తిగా కూడా చూస్తారు. బీఆర్ఎస్ లో చేరడాన్ని ఇష్టపడని వాళ్ళు దూరం కావచ్చు. రైట్. ఇక్కడ ఇంకొక సీటు కూడా మనం మాట్లాడాలి, ఇంట్రెస్టింగ్ అది మహబూబ్ నగర్. అక్కడ కూడా కేంద్ర మంత్రి, మనం ఇంతకుముందు చెప్పుకున్న లిస్ట్ లో డీకే అరుణ కూడా ఉంటారు, గెలిస్తే కేంద్ర మంత్రి అయ్యే జాబితాలో. వాస్తవంగా డీకే అరుణ డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీకి ఒక అసెట్. అక్కడ జాతీయ ఉపాధ్యక్షురాలు, బీజేపీలో చాలా మంది జాతీయ నాయకులు అవుతుంటారు. దానికన్నా కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేరిన వెంటనే బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ అయిపోయాడు కదా. సో కానీ మోస్ట్ ఇంపార్టెంట్ డీకే అరుణ ఆ కుటుంబానికి ఒక పొలిటికల్ హిస్టరీ ఉంది కదా. సో ఇప్పటి కుటుంబం కాదు కదా, చాలా చరిత్రను అటు పుట్టింటికి రాజకీయ చరిత్ర ఉంది, మెట్టినింటికి రాజకీయ చరిత్ర ఉంది. సో అందువల్ల డీకే అరుణకు ఒక పొలిటికల్ హిస్టరీ ఉంది. సో ఆమె డెఫినెట్గా స్ట్రాంగ్ క్యాండిడేట్ అవుతారు. అయితే అక్కడ బీజేపీకి కొన్ని బెల్ట్లో బలం కూడా ఉంది. ఇప్పుడు నారాయణపేట, మక్తలు ఈ ప్రాంతంలో కూడా, మహబూబ్ నగర్ లో ఒకప్పుడు మీకు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి మహబూబ్ నగర్ లో ఎమ్మెల్యే కూడా గెలిచారు బీజేపీ నుంచి బై ఎలక్షన్ లో గెలిచారు. అంటే ఈ కొన్ని ఏరియాల్లో మీకు ఆర్ఎస్ఎస్ సంఘ్ పరివార్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. సో అందువల్ల మహబూబ్ నగర్ జిల్లాలో ప్యారలల్ గా మీకు సంఘ్ పరివార్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న ప్రాంతాలు ఉన్నాయి. ధన్వాడ,
ఈ మండలాలన్నీ కూడా, ఎందుకంటే నేను ఆ కాన్స్టిట్యూన్సీ రిప్రజెంట్ చేసిన వాడిని, అవును. అందులో ఎమ్మెల్సీగా కూడా. అందువల్ల డెఫినెట్గా బీజేపీకి ఉన్న 2 ప్లస్ ఫ్యాక్టర్స్, ఆడ ఆర్ఎస్ఎస్ ఇన్ఫ్లుయెన్స్ నెట్వర్క్ ఉన్న ప్రాంతము. రెండవది ఏంటంటే డీకే అరుణ క్యాండిడేటు. అఫ్ కోర్స్ మూడో క్యాండిడేట్ రెడ్డి ఫ్యాక్టర్ అంటే ముగ్గురు రెడ్డి అందువల్ల ఆ ఫ్యాక్టర్ ఉండదు. సో బట్ కాంగ్రెస్ పార్టీకి వచ్చేవరకు ఏంటంటే ఇది వెరీ స్ట్రాంగ్ సీట్. అవును. ఎందుకంటే మొన్న అసెంబ్లీ ఎలక్షన్ల పర్ఫార్మెన్స్ చూస్తే మీరు 7 గెలిచారు, ఏకపక్షంగా వచ్చారు. అవును. అన్నిటికీ మించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రిగా, పిసిసి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అక్కడ ఒక్క సీటు గెలవకపోయినా బీఆర్ఎస్ కూడా గణనీయ ఓట్లే వచ్చాయి. 6 లక్షలు కాంగ్రెస్ కి వస్తే 5 లక్షలు బీఆర్ఎస్. అనుమానం లేదు. బీఆర్ అంటే అక్కడ కారణం ఏంటంటే బీజేపీకి బలం లేకపోవడం. అవును, బీజేపీకి బలం లేకపోవడం వల్ల పోలరైజేషన్ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యనే ఉంది. అందువల్ల బీజేపీకి బలం లేని చోట ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మీకు బీజేపీ బలం లేని చోట బీఆర్ఎస్ కు జరిగే నష్టం బీజేపీకి ఏం రాదు, కలిసి రాదు. ఇక్కడ బీజేపీ అభ్యర్థులు బలంగా ఉన్నా, బీజేపీ బలంగా ఉన్నా అక్కడ బీఆర్ఎస్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఎక్కువ అవుతుంది. ఎందుకంటే బీఆర్ఎస్ డ్యామేజ్ అయ్యి కాంగ్రెస్ వచ్చేది ఎలాగో వస్తే బీజేపీకి టర్న్ అవుతుంది. బీజేపీ కూడా కొంత టర్న్ ఇక్కడ మహబూబ్ నగర్ లో ఆ పరిస్థితి రావచ్చు. మహబూబ్ నగర్ ఆ పరిస్థితి రావడానికి అవకాశం అయితే ఉంది, ఖచ్చితంగా ఉంది. రైట్ నాగేశ్వర్ గారు, అక్కడ జితేందర్ రెడ్డి ఫ్యాక్టర్ కూడా, మీకు బీజేపీలో జితేందర్ రెడ్డి కూడా రాలేదు, ఆయన కాంగ్రెస్ లో ఉన్నాడు. కాబట్టి కాంగ్రెస్ ఇంకా స్ట్రాంగ్ అయ్యే అవకాశం. ఎందుకంటే ఆయన గతంలో బీఆర్ఎస్ తరఫున ఎంపీగా గెలిచాడు, పార్లమెంట్ లో పక్ష నేతగా ఉన్నాడు, అన్ని రకాల వనరులు ఉన్నటువంటి నాయకుడు. ఆయన కుమారుడు కూడా మొన్న బీజేపీ అభ్యర్థిగా చేశారు ఎమ్మెల్యేగా. కాబట్టి అది కొంత ఆ ఫ్యాక్టర్ కూడా కాంగ్రెస్ కి అడ్వాంటేజ్ అవుతుంది. చూడాలి అది బీజేపీకి ఎంతవరకు అది నష్టం చేకూరుస్తుంది అనేది. నాగేశ్వర్ గారు, ఇంకా 8 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించలేదు. ప్రకటించకపోయినా అభ్యర్థులు ఎవరో దాదాపుగా ఖరారైంది. అందులో వరంగల్, ఖమ్మం నుంచి బీజేపీ కూడా ప్రకటించలేదు. ఆ అభ్యర్థులు కూడా దాదాపు డిసైడ్ అయ్యారు. హైదరాబాద్ అదొక్కటి బీఆర్ఎస్ పెండింగ్లో పెట్టింది. అది కూడా గతంలో పోటీ చేసిన అభ్యర్థి మళ్ళీ బరిలో దిగే అవకాశం ఉంది. ఆ 8 నియోజకవర్గాల సినారియో ఎలా ఉందో చూద్దాం మనం. మిగిలిన 8 నియోజకవర్గాలు ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, భువనగిరి, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, హైదరాబాద్. ఈ 8 నియోజకవర్గాలకు ఇంకా అధికార కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించలేదు. ఖమ్మం, వరంగల్లో బీజేపీ కూడా అభ్యర్థులను పెండింగ్లో పెట్టింది. హైదరాబాద్ మాత్రం బీఆర్ఎస్ పెండింగ్లో పెట్టింది. ఆ పెండింగ్లో పెట్టినప్పటికీ అక్కడ బరిలో దిగే అభ్యర్థులు ఎవరన్నారు దాదాపు ఖరారైంది. ఆ అభ్యర్థులు ఎవరు అంటే ఖరారు చేసిన అభ్యర్థులు ఎవరు, బరిలోకి దిగబోయేది ఎవరు, అక్కడ ఏ పార్టీ పరిస్థితి ఎలా ఉంది, ఇలాంటి అంశాలన్నీ 1 by 1 చూద్దాం. ముందు ఆదిలాబాద్ ఆత్రం సుగుణ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగబోతున్నారు. ఇంకా ఆమెను అభ్యర్థిగా ప్రకటించలేదు కాంగ్రెస్ పార్టీ. ఆమె మొన్ననే 2-3 రోజుల క్రితమే ఆమె ఉపాధ్యాయురాలు, వాస్తవానికి ఉపాధ్యాయ వృత్తికి రాజీనామా చేసి మరీ రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఆమె అభ్యర్థి అక్కడ కాబోతున్నారు. ఆత్రం సక్కు, ఆయన బీఆర్ఎస్ అభ్యర్థి, గతంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనకు ఎమ్మెల్యేగా ఆసిఫాబాద్ నుంచి అవకాశం ఇవ్వలేదు. ఆయనకు అప్పుడే ఎంపీ అవకాశం ఇస్తామని చెప్పారు. ఆయన అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి అయ్యారు. జి నాగేష్ గతంలో బీఆర్ఎస్ నుంచి ఎంపీగా 2014లో గెలిచారు. ఆ తర్వాత ఆయనకు మళ్ళీ అవకాశం రాలేదు బీఆర్ఎస్లో. ఆయన ఇప్పుడు బీజేపీ అభ్యర్థి అయ్యారు, బీజేపీ పార్టీలో చేరారు. ఇది ఇక్కడ గత ఎన్నికల్లో, మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో చూస్తే కాంగ్రెస్ పార్టీకి 2,52,000 ఓట్లు వస్తే కేవలం ఒకే సీట్ వచ్చింది అక్కడ. బీఆర్ఎస్ పార్టీకి 4,05,000 ఓట్లు వచ్చాయి, 2 సీట్లు వచ్చాయి. అనూహ్యంగా అక్కడ బీజేపీకి ఆల్రెడీ బీజేపీ సిట్టింగ్ ఎంపీ ఉన్నారు. అక్కడ సిట్టింగ్ ఎంపీకి అక్కడ స్వయం బాబురావుకి బీజేపీ టికెట్ ఇవ్వలేదు ఈసారి. ఆయన బదులు జి నగేష్కి ఇచ్చింది. అయినా అక్కడ బీజేపీకి దాదాపు 5 లక్షలు, 4,58,000 ఓట్లు వచ్చాయి. 4 ఎమ్మెల్యేలు కూడా ఈ పార్లమెంట్ పరిధిలో గెలిచారు. అంటే ఓవరాల్గా చూసుకున్నప్పుడు అక్కడ బీజేపీ లీడ్లో ఉంది, బీఆర్ఎస్ సెకండ్ ఉంది, కాంగ్రెస్ థర్డ్లో ఉంది. కాకపోతే అధికారంలోకి వచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్గా దీన్ని తీసుకుంటుంది. ఇక్కడ ట్రయాంగిల్ ఫైట్ ఉండే అవకాశం కనిపిస్తుంది. నెక్స్ట్ నిజామాబాద్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ నియోజకవర్గం. ఇక్కడ ఇంకా అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ ప్రకటించలేదు. జీవన్ రెడ్డి అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్నారు. మొన్న జగిత్యాల నుంచి ఎమ్మెల్యేగా ఊడిపోయారు. ఆయనకే అవకాశం దక్కే ఛాన్స్ కనిపిస్తుంది. ఇక్కడ నిజామాబాద్ నుంచి గతంలో కవిత 2 సార్లు పోటీ చేశారు. 2014లో గెలిచారు కల్వకుంట్ల కవిత. మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయారు. ఆమెను రీప్లేస్ చేశారు. ఆమెకి ఈసారి అవకాశం ఇవ్వలేదు. బాజిరెడ్డి గోవర్ధన్ బలమైన నాయకుడే, ఆయన బరిలో దింపింది బీఆర్ఎస్. ధర్మపురి అరవింద్ బీజేపీ నుంచి 2వసారి బరిలో దిగబోతున్నారు. మొన్నటి ఎన్నికల్లో ఆయన గత ఎన్నికల్లో గెలిచారు. ఇప్పుడు మళ్ళీ ఆయనే బీజేపీ అభ్యర్థి అయ్యారు. అక్కడ మొన్నటి అసెంబ్లీ ఎన్నికలను చూస్తే కాంగ్రెస్ పార్టీకి 4,81,000 ఓట్లు వచ్చాయి. 2 ఎమ్మెల్యే అభ్యర్థులు గెలిచారు. అక్కడ బీఆర్ఎస్కి 3 ఎమ్మెల్యేలు గెలిచారు. ఈ పార్లమెంట్ పరిధిలో 3 ఉన్నారు. అందులో కోరుట్ల, జగిత్యాల 2 కూడా ఉమ్మడి కరీంనగర్ పరిధిలోకి వస్తాయి. బాల్కొండ నుంచి ప్రశాంత్ రెడ్డి కూడా ఉన్నారు. 4,17,000 ఓట్లు వచ్చాయి. బీజేపీకి 3,65,000 ఓట్లు వచ్చాయి. బీజేపీకి కూడా 2 ఎమ్మెల్యే అభ్యర్థులు గెలిచారు.
అది నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో. అయితే కోరుట్ల నుంచి ధర్మపురి అరవింద్ మాత్రం ఎంపీ, ప్రస్తుత బీజేపీ సిట్టింగ్ ఎంపీ, బీజేపీ అభ్యర్థి కోరుట్లలో మాత్రం ఊడిపోయారు. అయినప్పటికీ ఇక్కడ 3 పార్టీలు కూడా కొంత టఫ్ ఫైట్ ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది గత అసెంబ్లీ ఎన్నికలను బేస్ చేసుకున్నప్పుడు. ఇప్పుడు ఎలా ఉంటుందో మనం చూడాలి. నెక్స్ట్ మెదక్, ఇది ఒక కీలకమైన నియోజకవర్గం. మెదక్ నుంచి నీలం మధు కాంగ్రెస్ అభ్యర్థి అయ్యే అవకాశం ఉంది. ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. వెంకట్రామరెడ్డి ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్సీగా ఉన్నారు ఆయన మెదక్ జిల్లాకు. సిద్దిపేటలో ఆయన అధికారిగా కూడా, సిద్దిపేట కలెక్టర్గా కూడా పనిచేశారు. ఆ ఇమేజ్తో ఆయనకు కొంత ప్రజలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇక రఘునందన్ రావు బీజేపీ అభ్యర్థి, గతంలో కూడా ఎంపీగా ఆయన పోటీ చేశారు. గత ఎన్నికల్లో 2 లక్షలకు పైగా ఓట్లు వచ్చాయి. మొదటి దుబ్బాక ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. మళ్ళీ ఆయనే బరిలోకి దిగుతున్నారు మెదక్ నుంచి. మొదటి అసెంబ్లీ ఎన్నికలను పరిశీలిస్తే కాంగ్రెస్ పార్టీకి 4,18,000 ఓట్లు వచ్చాయి. ఒకే ఒక సీట్ దక్కింది, అది మెదక్ నుంచి రోహిత్ గెలిచారు. బీఆర్ఎస్కి 6,68,000 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ కంటే చాలా, దాదాపు 2,50,000 మెజార్టీ లీడ్లో అక్కడ ఉంది. 6 సీట్లు వచ్చాయి ఈ పార్లమెంట్ పరిధిలో 6. ఆ 6లోనే సిద్దిపేట నుంచి హరీష్ రావు ఉన్నారు, గజ్వేల్ నుంచి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారు, దుబ్బాక నుంచి రఘునందన్ రావు మీద గెలిచిన కొత్త ప్రభాకర్ రెడ్డి. చాలా బలమైన ఓటు బ్యాంక్ ఉంది అక్కడ. బీజేపీకి కేవలం 2,90,000 ఓట్లు వచ్చాయి. గతంలో రఘునందన్ రావు ఎంపీగా పోటీ చేసినప్పుడు 2 లక్షలకు పైగా ఓట్లు వచ్చాయి. ఓవరాల్గా చూసుకున్నప్పుడు ఈ నియోజకవర్గం కూడా చాలా కీలకంగా కాబోతుంది. ఎందుకంటే బీఆర్ఎస్ ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉన్న నియోజకవర్గంగా దీన్ని చెప్తుంటారు. మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి నాగేశ్వర్ గారు మెదక్లో ప్రతిసారి బీఆర్ఎస్ గెలుస్తూ వచ్చింది. 2004లో ఆలయ నరేంద్ర గెలిచారు. అభ్యర్థులు మారుతున్నారు. విజయశాంతి గెలిచారు, కొత్త ప్రభాకర్ రెడ్డి గెలిచారు, కేసీఆర్ గెలిచారు. మెదక్ లోక్సభ స్థానంలో ఎప్పుడు కూడా ఓడిపోలేదు బీఆర్ఎస్. ఇప్పుడు ఎలా ఉండబోతుంది? మీరు అన్నట్లు మెదక్ కేసీఆర్కు బీఆర్ఎస్కు పరీక్ష. అవును, మెదక్ ఏమో ఆయన సొంత జిల్లా, కరీంనగర్ ఏమో సెంటిమెంట్ జిల్లా. కరీంనగర్ నుంచి అన్ని కార్యక్రమాలు మొదలు పెడతాడు. మొన్న పార్లమెంట్ ఎన్నికల నగారా కూడా కరీంనగర్ నుంచి కేసీఆర్ మోగించాడు. అవును. సో అందువల్ల మీకు మెదక్ ఒకటి, అలాగే భువనగిరి ఒకటి, ఆదిలాబాదు, నిజామాబాదు, ఈ సీట్లలో ఏం జరుగుతుంది అంటే మీకు బీఆర్ఎస్ బలహీనపడము అనేదే ఫ్యాక్టర్ అవుతుంది. ఆ బలహీనత కనుక బీజేపీ కనుక ట్రాన్స్ఫర్ అయితే బీజేపీ గెలుస్తుంది. బీజేపీకి ట్రాన్స్ఫర్ కాక బీఆర్ఎస్ ఓటు నిలబెట్టుకుంటే అక్కడ చాలా ఆసక్తికరమైన ముక్కోన పోటీ ఉంటుంది. అందువల్ల ఇక్కడ బీజేపీ ఫ్యాక్టర్ కన్నా బీఆర్ఎస్ ఫ్యాక్టర్ జాగ్రత్తగా చూడాలి మీకు. ఎందుకంటే ఈ ఏరియాలో ఇప్పుడు కొంత నిజామాబాద్, ఆదిలాబాద్ బీజేపీకి సొంతగా బలం ఉంది. మీకు భువనగిరిలో సొంతగా నల్గొండతో పోలిస్తే బలం ఉంది, గతంలో ఓటింగ్ ఉంది. మీకు ఈవెన్ మెదక్లోనే ఇప్పుడు మీకు దుబ్బాక ఎగ్జాంపుల్ కదా. సో దుబ్బాక అసెంబ్లీ సెగ్మెంట్లో బీజేపీ గెలిచింది. రఘునందన్ రావు ఫ్యాక్టరీ కారణమై ఉంటే ఈసారి 50,000తో రఘునందన్ ఓడిపోకూడదు కదా. అక్కడ 50,000 ఓడిపోయారు. గజ్వేల్లో ఈటెల రాజేందర్ బలమైన అభ్యర్థి, ఆయన 45,000తో ఓడిపోయారు. పక్కనే సిద్దిపేటలో ఎప్పటిలాగా 80,000 లీడ్ వచ్చింది. ఓవరాల్ గా 3 నియోజకవర్గాలనే 1,50,000 లీడ్. బీఆర్ఎస్ బలంగా తెలంగాణలో ఉన్న 17 సీట్లలో మెదకే మొదలంటూ గెలిస్తే మెదకే గెలవాలి. అవును, ఇక మెదక్లే ఓడిపోతే అంతా ఓడిపోతారు మీరు. అందుకే ఇది మిగతా ఎక్కువ సీట్లు ఓడిపోతారు. అందువల్ల డెఫినెట్ గా మెదక్ సీట్ అనేది ఇట్ బికమ్స్ ఎ వెరీ వెరీ క్రిటికల్ సీట్ ఫర్ బీఆర్ఎస్. కానీ బీఆర్ఎస్ ఓటింగ్ కోల్పోతే అది బీజేపీకి ఏ రకంగా బెనిఫిట్ అవుతుందో చూడాలి. అందువల్ల ఇది ఇక్కడ మీరు ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన సీట్లు అన్నింటిలో కూడా ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ఈ సీట్లో బలమైన ముక్కోన పోటీ ఉంటుంది. అవును, మీకు అంతకుముందు మనం డిస్కస్ చేసిన 6 సీట్లలోమో వన్ సైడ్ గా కాంగ్రెస్ ఎడ్జ్ ఉంటుంది. ఒకటో రెండో సీట్లు ఏమైనా కొంత ప్రతిఘటన కొంత ప్రతిఘటన ఉండొచ్చు. నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్ ఇట్లాంటి సీట్లు. కానీ ఇక్కడికి వచ్చేవరకు ఏంటంటే ఈ సీట్లలో ట్రూత్ ట్రయాంగులర్ కంటెస్ట్ ఉండే అవకాశం, కాబట్టి ఎవరైనా బయటపడే అవకాశం ఉండేటువంటి సీట్లలో మీకు ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ఈ సీట్లు చాలా కీలకంగా ఉంటాయి. ఈవెన్ కరీంనగర్ కూడా. అవును, రైట్. మిగిలిన నియోజకవర్గాలు చూద్దాం 1 by 1. భువనగిరి ఇప్పుడు చూద్దాం. భువనగిరిలో బూర నర్సయ్య గౌడ్ గతంలో 2 సార్లు ఆయన బీఆర్ఎస్ నుంచి పోటీ చేశారు. 2014లో బీఆర్ఎస్ అభ్యర్థిగా గెలిచారు. ఆ తర్వాత సిట్టింగ్ ఎంపీగా బరిలో దిగి కేవలం 5,000 ఓట్ల తేడాతోనే ఓడిపోయారు. ఇప్పుడు ఆయన బీజేపీ అభ్యర్థి అయ్యారు. అక్కడ నుంచి క్యామ మల్లేష్ బీసీ ఈక్వేషన్స్తో బరిలోకి దింపింది బీఆర్ఎస్ పార్టీ. క్యామ మల్లేష్ని బలమైన ఆర్థికంగా కూడా బలమైన నాయకుడిగా ఉన్నారు, ఆయనకు బరిలో దింపింది. చామల కిరణ్ కుమార్ రెడ్డి ఇంకా అధికారికంగా ఖరారు కాలేదు, కానీ దాదాపు ఆయన ఇక్కడ అభ్యర్థి అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇద్దరు బీసీ ఈక్వేషన్, ఒకరు రెడ్డి సామాజిక వర్గం అభ్యర్థికి టికెట్ దక్కబోతుంది. ఇక్కడ మొన్నటి ఎన్నికల్లో చూస్తే భువనగిరి పార్లమెంట్ పరిధిలో 6 నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. 8,17,000 ఓట్లు దక్కాయి.
బీఆర్ఎస్ పార్టీ కేవలం ఒకే ఒక స్థానంలో గెలిచింది, 5,60,000 ఓట్లు మాత్రం దక్కించుకుంది. బీజేపీ కేవలం 74,000 ఓట్లు మాత్రమే దక్కించుకుంది. అయినా ఇక్కడ బూర నరసయ్య గౌడ్కున్న ఇమేజ్ కావచ్చు, పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, కొంత అడ్వాంటేజ్గా మారే అవకాశం అయితే కనిపిస్తుంది. కరీంనగర్ మనకు తెలుసు, బండి సంజయ్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ఆయన మళ్ళీ బీజేపీ అభ్యర్థి ఎప్పటి నుంచో ప్రచారంలో దిగిపోయారు. వినోద్ కుమార్ గతంలో ఆయన కరీంనగర్ ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత బండి సంజయ్ చేతిలో గత ఎన్నికల్లో ఓడిపోయారు. ఆయన మళ్ళీ అభ్యర్థి అవుతున్నారు. ప్రవీణ్ రెడ్డి ఇంకా అభ్యర్థిత్వం ఖరారు కాలేదు, కానీ దాదాపు ఆయన పేరే ఖరారు కాబోతుంది, ప్రకటించబోతుంది కాంగ్రెస్ పార్టీ. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలు పరిశీలిస్తే కాంగ్రెస్ పార్టీకి 4 సీట్లు దక్కాయి ఇందులో, ఈ పార్లమెంట్ పరిధిలో. అందులో 5,12,352 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి. దాదాపు అంతకంటే 5,000 ఓట్లు మాత్రమే, కేవలం 5,000 గ్యాపే ఉంది కాంగ్రెస్కి బీఆర్ఎస్కి. అక్కడ 5,17,601 ఓట్లు వచ్చాయి. అందులో 3 సీట్లను బీఆర్ఎస్ పార్టీ దక్కించుకుంది. ఆ 3 కూడా చాలా కీలకమైన సీట్లు. ఒకటి కరీంనగర్ అర్బన్, గంగుల కమలాకర్ అక్కడ గెలిచారు, బండి సంజయ్ చేతిలోనే. బండి సంజయ్ ఓడిపోయారు అక్కడ. ఆ తర్వాత కౌశిక్ రెడ్డి, ఈటెల రాజేందర్ను ఓడించారు హుజరాబాద్లో. ఆ తర్వాత మరొక సీటు కేటీఆర్, సిరిసిల్ల నియోజకవర్గం, అక్కడ ఆయన కంటిన్యూగా గెలుస్తూ వస్తున్నారు, మళ్ళీ గెలిచారు. ఆ 3 సీట్లు ఇప్పుడు వినోద్ కుమార్కి అడ్వాంటేజ్గా మారతాయా లేదా, ఏం జరగబోతుంది ఆ 3 స్థానాల్లో అనేది చూడాలి. బీజేపీకి కూడా 2,50,000 ఓట్లు వచ్చాయి. అంటే కంపారిటివ్లీ కాంగ్రెస్ బీఆర్ఎస్ సగం ఓట్లు మాత్రమే వచ్చాయి. అయినా బండి సంజయ్ బలమైన అభ్యర్థి. అక్కడ ఈ ముగ్గురి మధ్య కొంత ట్రయాంగిల్ ఫైట్ ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ వరంగల్ నుంచి పస్నూర్ దయాకర్ సిట్టింగ్ ఎంపీ బీఆర్ఎస్ పార్టీ నుంచి. అయితే ఆయన కాంగ్రెస్లో చేరారు. దాదాపు ఆయనే అభ్యర్థిగా ఖరారు కాబోతున్నారు. ఆయన పేరే ఖరారు కాబోతుంది. కడియం కావ్య, కడియం శ్రీహరి కుమార్తె ఆమె మొదటిసారి ఎన్నికల బరిలో దిగుతున్నారు బీఆర్ఎస్ అభ్యర్థిగా. ఆరూరు రమేష్, ఆయన కూడా మాజీ ఎమ్మెల్యే వర్ధన్నపేట, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ అభ్యర్థి అయ్యారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే కడియం కావ్య ఆల్రెడీ బీఆర్ఎస్ అభ్యర్థి, బీఆర్ఎస్ నాయకురాలు కడియం శ్రీహరి కుమార్తె. పస్నూర్ దయాకర్ కూడా ఇప్పుడు బీఆర్ఎస్ నాయకుడిగానే మొన్నటి వరకు ఉన్నారు, కాంగ్రెస్లో చేరి ఇప్పుడు ఆయన కాంగ్రెస్ అభ్యర్థి. ఆరూరు రమేష్ కూడా బీఆర్ఎస్లోనే మొన్నటి వరకు ఉన్నారు, ఆయన బీజేపీలో చేరి బీజేపీ అభ్యర్థి అయ్యారు. అంటే ముగ్గురు బీఆర్ఎస్కు సంబంధించిన వ్యక్తులుగానే మనం ఇప్పుడు చూడాలి వాళ్ళ ముగ్గురిని కూడా. కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో 6,63,000 ఓట్లతో 6 సీట్లు దక్కించుకుంది. బీఆర్ఎస్ పార్టీ మాత్రం కేవలం ఒకే ఒకటి స్టేషన్ గన్పూర్లో మాత్రమే గెలిచింది. అది 5,12,620 ఓట్లతో గెలిచింది. కడియం శ్రీహరి గెలిచారు అక్కడ. బీజేపీ 1,56,000 ఓట్లు మాత్రమే దక్కించుకుంది. ఇక్కడ నుంచి ఈసారి ఎలా ఉండబోతుంది అనేది మనం చూడాలి. ఇక ఖమ్మం విషయానికి వస్తే ఖమ్మంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడు, ఆయన అభ్యర్థి కాబోతున్నారు, కాంగ్రెస్ అభ్యర్థి. నామా నాగేశ్వరరావు బీఆర్ఎస్ అభ్యర్థి ఆల్రెడీ ప్రకటించారు. జలగం వెంకట్రావు కూడా బీజేపీ నుంచి బరిలో దిగే అవకాశం కనిపిస్తుంది. ఆయన కూడా బీఆర్ఎస్ నుంచే బీజేపీలో చేరారు. ఇక్కడ కూడా ముగ్గురి పరిస్థితి ఇంతకుముందు మనం ఏదైతే చెప్పుకున్నామో వరంగల్ లాగే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఎన్నికల ముందే బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరారు. ఆయన సోదరుడే ప్రసాద్ రెడ్డి. నామనాగేశ్వరరావు బీఆర్ఎస్ అభ్యర్థి, జలగం వెంకట్రావు కూడా మొన్నటి వరకు బీఆర్ఎస్లో ఉన్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఫార్వర్డ్ బ్లాక్ నుంచి పోటీ చేశారు, కొత్తగూడెంలో ఓడిపోయారు. ఇప్పుడు ఆయన బీజేపీ అభ్యర్థి అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ చూస్తే కూడా మొన్న క్లీన్ స్వీప్ చేసింది కాంగ్రెస్ పార్టీ. 7,32,000 ఓట్లతో 6 కాంగ్రెస్కి వచ్చాయి, 1 కొత్తగూడెం సిపిఐ దక్కించుకుంది. బీఆర్ఎస్కు 4,67,000 ఓట్లు మాత్రమే వచ్చాయి. బీజేపీకి అతి తక్కువగా 14,881 మాత్రమే వచ్చాయి. బీజేపీ జనసేన అలయన్స్లో అవి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా. నాగేశ్వర్ గారు, చివరిగా మనం లాస్ట్గా హైదరాబాద్ మాట్లాడదాం. ఈ నియోజకవర్గాలు ఇప్పుడు మనం చెప్పిన నియోజకవర్గాల్లో ఇంకా అభ్యర్థులు ఖరారు కాలేదు. భువనగిరి, కరీంనగర్, వరంగల్, ఖమ్మం కాంగ్రెస్ పార్టీ నుంచి ఖరారు కాకపోయినా దాదాపు మనం చెప్పిన వాళ్ళే దిగే అవకాశం ఉంది. ఇందులో మీకు ముఖ్యంగా ఖమ్మంలో చాలామంది పోటీ పడ్డారు కాంగ్రెస్ టికెట్ కోసం. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరునికే దాదాపు దక్కే అవకాశం ఉంది. ఎందుకు పోటీ పడ్డారంటే అక్కడ నిలబడితే చాలు టికెట్ గెలిచినట్టే. లేదు, సోనియా గాంధీ వస్తుందన్నా అక్కడే అన్నారు, ఆ తర్వాత రాహుల్ గాంధీ అక్కడే అన్నారు, విఎన్ మంత్రావు కూడా నాది ఖమ్మం, నాకు టికెట్ ఇవ్వాలని అడిగారు. కాంగ్రెస్ లెఫ్ట్ అలియన్స్ వల్ల లాభపడే సీటు కూడా అదే. అవును, లెఫ్ట్ కూడా అడిగింది, ఆడ సిపిఐ కూడా అడిగింది. ఉన్నంతలో కొంత వాళ్ళ ఓటింగ్ ఉన్నది లెఫ్ట్ కూడా అక్కడే. అవును, ఎలా ఉండబోతుంది ఇక్కడ మీకు కాంగ్రెస్ పార్టీకి సాంప్రదాయంగా బాగా బలమున్న నియోజకవర్గం. కాంగ్రెస్ పార్టీకి ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బాగా ఓటింగ్ వచ్చింది. మీకు లాస్ట్ అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్లో బీఆర్ఎస్ గెలవడానికి కారణం ఏంటంటే కాంగ్రెస్ బాగా దెబ్బతినడము. తెలుగుదేశం పార్టీ ఓటింగ్ను కల్టివేట్ చేసిన బీఆర్ఎస్ మీకు ఎలాగైతే హైదరాబాద్ సిటీలో చేశారో, కేసీఆర్ చేసిన మరో ప్రయోగం ఏంటంటే టీడీపీని దెబ్బతీసి టీడీపీ వెనకాలన్న ఓటింగ్ను బీఆర్ఎస్ ముద్ర చేసగలిగారు. మీకు అక్కడే తుమ్మల నాగేశ్వరరావు, సండ్ర వెంకట వీరయ్య వీళ్ళంతా అక్కడి నుంచే ఖమ్మం జిల్లా నుంచే మీరు బీఆర్ఎస్లో చేరారు. సో అందువల్ల టీడీపీ ఈవెన్ వరస్ట్ కేస్ సినారియోలో కూడా 2 సీట్లు గెలుచుకున్న జిల్లా అది మీకు. అందువల్ల అక్కడ ఖమ్మంలో బీజేపీ అడ్రస్సే లేదు.
ఆడ ఏ ప్రభావం బీజేపీ చూపదు. అయితే జలగం వెంకట్రావు రూపంలో కొంత అభ్యర్థి రూపంలో ఉన్న అభ్యర్థికి ఎంత బలం ఉన్నా అంత అత్యంత బలహీనమైన పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తే ప్రభావం చూపరు, ఎంత బలమని ఉండండి. సో అత్యంత బలహీనమైన కొద్దిగా బలం ఉంటే ఫ్యాక్టర్ నాగేశ్వర్ గారు అక్కడ ఆయన ఓట్లను చీల్చిన ఒకవేళ బీఆర్ఎస్ గెలుస్తారు అంతే తప్ప బీఆర్ఎస్ నేపథ్యం ఉన్న నాయకుడు కాంగ్రెస్ కు వన్ సైడెడ్ గా తన ఓటు కన్సాలిడేట్ అవును. అందులో మీకు నాయకులుగా చూసినా కాంగ్రెస్ కున్న నేతలు నాయకులు ఏ పార్టీకి లేరు. బండి విక్రమార్క, నాగేశ్వరరావు అసలు బలమైన నాయకత్వం ఉంది. సో ఈ మిత్రపక్షం నేను సాంబశివరావు పార్టీ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి అక్కడే. సిపిఎం కూడా పొత్తు లేకపోయినా బహుశా కాంగ్రెస్ కి మద్దతు ఇస్తుంది. అందువల్ల ఏ రకంగా చూసినా ఖమ్మం మీద క్లియర్ అండ్ సేఫ్ సీట్. బీఆర్ఎస్ దెబ్బతిన్నా కూడా అక్కడ బీజేపీకి ఉపయోగపడే ఓటింగ్ కాదు. అయితే ఖమ్మంలో గత ఎన్నికల్లో జస్ట్ రిఫరెన్స్ కోసం చెప్తున్నాను మీకు 49.78% ఓట్లు అంటే సగం ఓట్లు నామనాగేశ్వరరావుకి వచ్చాయి. అంటే ఆ వాతావరణం ఇప్పుడు లేదు. అదంతా నిజంగా చెప్పాలంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ బాగా బలహీనంగా ఉండడం వల్ల వచ్చిన ఓటింగ్ అది. అంటే అక్కడ ఇంకొకటి నాగేశ్వర్ గారు మీకు అబ్జర్వ్ చేస్తే ఒకటే అసెంబ్లీ సీట్ వచ్చింది, అయినా ఒక పార్లమెంట్ సీట్ లో ఇన్ని ఓట్లు వచ్చాయి గత ఎన్నికల్లో. వచ్చాయి కారణం ఏంటి అంటే బికాస్ కాంగ్రెస్ చేతులు ఎత్తేయడం వల్ల. అవును, కాంగ్రెస్ కనుక స్పిరిటెడ్ గా ఫైట్ చేసి ఉంటే మీకు ఖమ్మము జహీరాబాద్ గెలిచేది. కాంగ్రెస్ కు ఉన్న 3కి ఇంకో 2-3 యాడ్ అయ్యేది. అవును, కాంగ్రెస్ పార్టీ 2018 ఓటమి తర్వాత బేలతనాన్ని ప్రదర్శించింది, దాని ప్రభావంతో దెబ్బతిన్నారు. తర్వాత అక్కడ తెలుగుదేశం ఓటింగ్ భారీగా షిఫ్ట్ అయింది బీఆర్ఎస్. మీరు ఉద్యమ కాలంలో కూడా ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ వీక్, మొదటి నుంచి బీఆర్ఎస్ కు అక్కడ స్ట్రెంత్ ఉంది, సొంతగా బలమైన జిల్లా కాదు. ఈవెన్ కరీంనగర్ ఎట్లా ఉంటుంది నాగేశ్వర్ గారు? ఎందుకంటే కరీంనగర్ లో చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ అవుతుంది, చాలా బలమైన ముక్కోన పోటీ ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ అక్కడ అధికారం వచ్చి ఉన్నది, ఆడ బెటర్ పర్ఫార్మ్ చేసి ఉన్నది. ప్రవీణ్ రెడ్డికి ఉస్నాబాద్ లో పొన్నం ప్రభాకర్ కంటే సీటు వదులుకున్నాడు కనుక ఆయనకి ఇచ్చే అవకాశం ఉంది. అక్కడ బీఆర్ఎస్ కు మంచి ఓటింగ్ వచ్చింది. బీఆర్ఎస్ అభ్యర్థి కూడా గతంలో చరిత్ర ఉన్న అభ్యర్థి. అందువల్ల బీజేపీకి బండి సంజయ్ కూడా బలమైన అభ్యర్థి. అందువల్ల బీజేపీకి అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓటింగ్తో బండి సంజయ్ని కంపేర్ చేయలేం. అసలు బండి సంజయ్ని కానీ, కిషన్ రెడ్డి కానీ, ధర్మపురి అరవింద్ కానీ బీజేపీకి బలమైన ఎంపీ అభ్యర్థులు ఉన్న చోట ఈవెన్ రఘునందన్ కానీ అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్తో కంపేర్ చేసి వీళ్ళ ఓటింగ్ను మనం అంచనా వేయడం కరెక్ట్ కాదు. మీకు ఇంకా ఖమ్మం లాంటి సీట్లు అసెంబ్లీ ఎన్నికలతో కంపేర్ చేయొచ్చు, ఎందుకంటే బీజేపీ లేదు కనుక. సో అందువల్ల చాలా ఆసక్తికరమైన ముక్కోన పోటీ ఉండే సీట్ కరీంనగర్ అవుతుంది. ఖచ్చితంగా అసలు తీవ్రమైన పోటీ ఉండే సీట్ కరీంనగర్, అసలే పోటీ లేని సీట్ ఖమ్మం అవుతుంది. అయితే ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ నాగేశ్వర్ గారు, కరీంనగర్ విషయానికి వస్తే ప్రవీణ్ రెడ్డితో పోటీ పడుతున్న అభ్యర్థి వెల్చాల రాజేందర్ రావు అని ఒక నాయకుడు పోటీ పడుతున్నారు. ఆయనకు టికెట్ ఇస్తే ఆయనది వినోద్ కుమార్ది ఒకే సామాజిక వర్గం కాబట్టి ఖచ్చితంగా బండి సంజయ్ గెలుస్తారనే ఒక ఈక్వేషన్ కూడా ఉందా? అంటే అక్కడ ఇప్పుడు మీకు ఆయన ఇద్దరు సామాజిక వర్గం రాజకీయంగా ఓటర్ల మీద ప్రభావం చూపే సామాజిక వర్గం నాయకులు ఉండొచ్చు, కానీ ఎందుకంటే తెలంగాణ సమాజంలో వెలమలేమి సంఖ్యాపరంగా కాదు. కానీ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ మీకు ఇక్కడ గుర్తు చేయాలి నేను. మొత్తం 19 సార్లు కరీంనగర్ పార్లమెంటు స్థానానికి, లోక్సభ స్థానానికి ఎన్నికలు జరిగితే కేవలం 3 సార్లు, ఒకసారి ఎల్ రమణ, ఒకసారి పొన్నం ప్రభాకర్, ఒకసారి బండి సంజయ్ గెలిచారు. మిగిలిన 16 సార్లు ఆ నియోజకవర్గం నుంచి వెలమలే గెలిచారు. అంటే మీకు ఉత్తర తెలంగాణలోనే వెలమల రాజకీయ ఆధిపత్యం గ్రామాన ఉంటుంది. అందులో కరీంనగర్లో ఇంకెక్కువ. కరీంనగర్ ఎక్కువ. నేను ఆదిలాబాద్ జిల్లా, ఇప్పుడు ప్రస్తుతం మంచిర్యాల జిల్లా వాడిని. మా ఊర్లో మేము ఎప్పుడు చూసేవాళ్ళం, ఒకటే కుటుంబం ఉంటుంది, వెలమ కుటుంబం, వాళ్ళే పెటాయిలు, వాళ్ళే సర్పంచ్ ఉంటారు, మిగతాలంతా ప్రజలంతా బీసీలు. సో బీసీలంతా తిరగబడి మొదటిసారి వెలమలు ఓడించారు అక్కడ. సో ఆడ మీకు ఉండేదే వెలమ వరుస బీసీ ఉత్తర తెలంగాణలో రాజకీయ ప్రభావం మీకు. అందుకే మీరు గమనించండి, మీకు నల్గొండ, మహబూబ్ నగర్ ఈ ప్రాంతంలో రెడ్డి కన్సాలిడేషన్ ఉంటుంది. అది కాంగ్రెస్ కి ఈసారి బాగా ఉపయోగపడింది. ఈసారి రెడ్డి ఓటే కాదు, రెడ్డి ఓట్ అంటే రెడ్లే కాదు, రెడ్ల పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్. ఇప్పుడు వెలమ క్లౌట్ అంటారు, వెలమల రాజకీయ ప్రభావం ఉన్న ఓటింగ్, అది గ్యారంటీగా బీఆర్ఎస్ కి ఉంటుంది. మీరు కాంగ్రెస్ అభ్యర్థి వెలమ ఎన్నికల్లో అది పెద్దగా పనిచేయలేదు. అంటే ఉత్తర తెలంగాణలో గండ్ర సత్యనారాయణరావు భూపాలపల్లి నుంచి కానీ, విజయరమణారావు పెద్దపల్లి నుంచి కానీ, మెదక్ నుంచి రోహిత్ రావు కానీ ఇలా చాలా మంది గెలిచారు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా. ప్రేమ్ సాగర్ రావు మంచిర్యాల నుంచి కానీ ఉత్తర తెలంగాణలో. అంటే మీకు ఆ డైమెన్షన్ ఎందుకంటే ఓవరాల్ గా కాంగ్రెస్ అనుకూలంగా ఉంది. ఓవరాల్ గా అంటే అక్కడ అదనంగా ఏమైందంటే కాంగ్రెస్ కున్న అనుకూలత ప్లస్ వెలమ పొలిటికల్ క్లౌడ్, ఈ రెండు కలిసి వస్తాయి. అంటే గ్రామాల్లో ఉండేటువంటి ప్రభావం, అంటే మనకు ఎప్పుడైనా ఒక కులాన్ని లెక్కేసేటప్పుడు
డామినెంట్ పొలిటికల్లీ డామినెంట్ ఉన్న కాస్ట్లను వాళ్ళ ఏరియా వాళ్ళ స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి అయితే ఎక్కువ కమ్మ ఓట్లే కాదు, కమ్మ స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న ఓట్లు, అలాగే రెడ్డి స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న ఓట్లు. అందుకే మీకు కరీంనగర్లో అన్నిసార్లు వెలుమలు కట్టడానికి కారణం వాళ్ళ స్పియర్ ఆఫ్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. అంతే. రైట్ నాగేశ్వర్ గారు, ఫైనల్ హైదరాబాద్ విషయానికి వద్దాం. హైదరాబాద్ నేను ఫైనల్గా సెపరేట్గా ఎందుకు డిస్కస్ చేస్తున్నా అంటే, మనం చూసాం హైదరాబాద్ 1984 నుంచి ఎంఐఎం అధినేత అప్పుడు సలావుద్దీన్ ఓవైసీ కంటిన్యూగా గెలుస్తూ వచ్చారు. 2004 నుంచి వరుసగా ఓవైసీ గెలుస్తూ వస్తున్నారు. అసదుద్దీన్ ఓవైసీ ఆయన కుమారుడు. ఇక్కడ గెలవడమే కాదు, హైదరాబాద్లో గత ఎన్నికల్లో 58.95% ఓట్లు ఓవైసీకి వచ్చాయి. ఇది ప్రత్యేకించి ఎందుకు చెప్తున్నా అంటే, అంతకుముందు ఈ పరిస్థితి లేదు. 1996లో ఈవెన్ వెంకయ్య నాయుడు ఇక్కడ పోటీ చేశారు ఓవైసీ పైన, కేవలం 73,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు ఆయన. ఆ తర్వాత బద్దం బాలరెడ్డి పోటీ చేశారు, ఆయన కూడా 80,000-90,000 ఓట్లతోనే ఓడిపోయారు. అంటే ఆ గ్యాప్ అనేది రోజు రోజుకు బీజేపీకి ఎంఐఎంకు పెరుగుతూ వచ్చింది. అది ఇప్పుడు 58% ఓవైసీ ఓటింగ్ చేసింది. హైదరాబాద్ చెప్పే ముందు ఒక్క పాయింట్, మీకు భువనగిరి కూడా ఆసక్తికరమైన ముక్కోన పోటీ ఉంటుంది. అంటే బీఆర్ నా అంచనా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ స్ట్రాంగ్ ఫైట్ ఉండే అవకాశం ఉన్న సీట్లు, అంటే బీఆర్ఎస్ కూడా కొంత ప్రభావం చూపే సీటు భువనగిరి. ఇక హైదరాబాద్కి వచ్చేసరికి మీరు అడిగిన ప్రశ్న, ఆ గ్యాప్ ఎందుకు పెరిగింది అంటే, అప్పుడు హిందూ ముస్లిం పోలరైజేషను, కమ్యూనల్ రాయిట్స్, హిందూ కన్సాలిడేషను బలంగా ఉన్నటువంటి ప్రాంతం హైదరాబాద్ సీట్. అందువల్ల ఎవరు క్యాండిడేట్ అయినా ముస్లిం ఓటు ఓవైసీకి, హిందూ ఓటు బీజేపీకి. అంటే ఈ నియోజకవర్గంలో ఉన్న హిందూ ఓటర్ అంటూ ఉంటే ఏ పార్టీ అన్నా కానీ మీకు ఆటోమేటిక్గా నాగేశ్వర్ గారు, మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మీకు ఒక్కసారి ఫిగర్ చెప్తాను. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 49,900, అంటే దాదాపు 50,000 ఓట్లు మాత్రమే వచ్చాయి. 7 నియోజకవర్గాల్లో కలిపి కాంగ్రెస్కి వచ్చిన ఓట్లు. బీఆర్ఎస్కి వచ్చిన ఓట్లు కూడా జస్ట్ 63,000. కంపేరిటివ్లీ గత ఎన్నికల్లో సెకండ్ బీఆర్ఎస్ ఉంది, ఇప్పుడు మొన్న తగ్గిపోయింది దాని పరిస్థితి. బీజేపీ 2,35,000 ఓట్లు వచ్చాయి ఓల్డ్ సిటీలో. ఒక సీటు కూడా వచ్చింది, గోషామహల్ మనకు తెలుసు. ఎంఐఎంకి 5,17,000 ఓట్లు వచ్చాయి. ఇప్పుడు ఎంఐఎం నుంచి మళ్ళీ ఓవైసీ బరిలో దిగబోతున్నారు. బీజేపీ నుంచి అనూహ్యంగా మాధవిలత ఒక హిందుత్వ ప్రచారం చేస్తున్న ఒక విరంచి హాస్పిటల్స్ చైర్పర్సన్ ఆమెను తీసుకొచ్చి బరిలో దింపుతున్నారు. ఒక మహిళా నేత, కొంచెం ప్రయోగం అని చెప్పుకోవాలి దీన్ని. పి శ్రీకాంత్, అది బీఆర్ఎస్ నుంచి అభ్యర్థి, దాదాపు గత ఎన్నికల్లో పోటీ చేసిన వ్యక్తి, ఆయనకి ఇస్తారేమో. షహనాజ్ కూడా ఆల్మోస్ట్ ఖరారయ్యారు, మహిళా మైనార్టీ అభ్యర్థి. ఈ అభ్యర్థులను చూసినప్పుడు ఏమన్నా అభ్యర్థుల ప్రభావం ఉంటుందా, అసలు ఏముండదా? అంటే మీకు హైదరాబాద్ సీట్లో అభ్యర్థుల కన్నా కూడా పొలిటికల్ పోలరైజేషన్ గతంలోనైనా ఇప్పుడైనా ఎంఐఎం వర్సెస్ బీజేపీ, ముస్లిం వర్సెస్ హిందూ పోలరైజేషన్ అనే సీట్ హైదరాబాదే. మీకు ఇంత పోలరైజేషన్ మీకు ఇంకెక్కడ ఉండదు. అయితే మీరు అన్నట్టు గ్యాప్ పెరిగింది. అంటే ఎంఐఎం వెనకాల ముస్లిం కన్సాలిడేషన్ పెరిగి బీజేపీ వెనకాల హిందూ కన్సాలిడేషన్ తగ్గింది. దానికి కారణం ఏంటంటే అప్పటి కమ్యూనల్ అట్మాస్ఫియర్ లేదు ఒకటి, తర్వాత తెలుగుదేశం పార్టీ ఎమర్జెన్స్, ఒక ప్రాంతీయ పార్టీ ఏర్పాటు, తెలంగాణ ఉద్యమము, ఇదంతా కూడా హిందూ ఓట్ను పోలరైజేషన్ నుంచి పక్కకు తప్పించింది. హిందూ ఓట్లు చీలి 3-4 పార్టీల మధ్య చీలి. దీనితో పాటు అధికార పార్టీకి ఎంఐఎంకి ఉండేటువంటి అన్అఫీషియల్ అవగాహన, అది 10 ఏళ్ళు కాంగ్రెస్ అధికారంలో, 10 ఏళ్ళు బీఆర్ఎస్ అధికారంలో, ఇప్పుడు మళ్ళీ కొంత కాంగ్రెస్, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. అందువల్ల ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి, బీఆర్ఎస్ అభ్యర్థులు ఇద్దరు ఎంఐఎంకు సీరియస్ పోటీ ఇచ్చేలా ఈ 2 పార్టీలు పనిచేస్తాయని అనుకుంటున్నాను. అందువల్ల ఇక మిగిలింది ఎవరు? బీజేపీ. అంటే ఎంఐఎం పైన ట్రూగా ఫైట్ చేసే పార్టీ బీజేపీ అన్నది ఎవరికైనా కామన్ మ్యాన్కి అర్థమయ్యాను. అందువల్ల మీకు ఎంఐఎంకు వ్యతిరేకంగా పడే ఓటు అనివార్యంగా మీకు బీజేపీకి వస్తాయి. అయితే ఈ గ్యాప్ పెరగడానికి ఇంకో ఫ్యాక్టర్ కూడా ఉంది. అది ఎంఐఎంలో వచ్చిన మార్పు కూడా మీరు గమనిస్తే 30 ఏళ్ల కింద ఎంఐఎం ఒక కమ్యూనల్ పాలిటిక్సే ప్రధానంగా నడిపేది. ఇప్పుడు కమ్యూనల్ పాలిటిక్స్ లేవని కాదు, ఇప్పుడు ఐడెంటిటీ పాలిటిక్స్, అంటే ముస్లిం ఐడెంటిటీ పాలిటిక్స్ ఎక్కువ నడుపుతుంది. అంటే మీకు అందుకే ఎక్కడ పెద్ద ఎత్తున ఘర్షణలు, హిందువుల పైన దాడులు ఇవి చేయవు. ఇప్పుడు ఏమైనా ముస్లిం అసర్షన్. ఈసారి కూడా పర్సెంటేజ్ ఏమైనా తగ్గడం పెరగడం ఉంటుందా? ఇదే చాలా డిఫికల్టీ ఆడ. ఎందుకంటే ఈ వచ్చిన రాజకీయ మార్పుల వల్ల తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చే వాతావరణం ఉంటే తప్ప హైదరాబాద్ లో ఉండే పొలిటికల్ పోలరైజేషన్ మారుతుందని అనుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వర్ గారు. మొత్తం క్లియర్ అనాలిసిస్, 17 నియోజకవర్గాల్లో ఏం జరగబోతుంది అనేది ఆల్మోస్ట్ మనం క్లారిటీ ఇచ్చినట్టే కనిపిస్తుంది. ఏదేమైనా రానున్న రోజుల్లో ఈ 17 నియోజకవర్గాల్లో అభ్యర్థులు చేసే ప్రచారం,
ఆయా పార్టీలు పెట్టే ఎఫర్ట్ ఇలాంటి చాలా అంశాలు కూడా ప్రభావం చూపుతాయి. వాటి మీద చాలా చోట్ల కూడా దాదాపు దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కొంత ఎడ్జ్ ఉన్నప్పటికీ మిగిలిన చోట్ల ట్రయాంగిల్ ఫైట్ అయితే కనిపిస్తుంది. ఆ ట్రయాంగిల్ ఫైట్లో ఏ పార్టీ గెలుస్తుంది, ఏ పార్టీ లీడ్లో ఉంటుందనేది చూడాలి. కాంగ్రెస్ పార్టీ టార్గెట్ 14 అంటూ పోతుంది. టార్గెట్ 10 అంటే డబుల్ డిజిట్ బీజేపీ పెట్టుకుంది. కనీసం 6 సీట్లు గౌరవప్రదంగా దక్కించుకోవాలని బీఆర్ఎస్ భావిస్తుంది. చూడాలి ఎలా రిజల్ట్ ఉండబోతుంది రానున్న లోక్సభ ఎన్నికల రిజల్ట్ అనేది. ఇది బ్యాటిల్ ఫీల్డ్.